పోస్ట్ ఈవెంట్స్ అని నాకు. ఓకే ఓకే సరే సార్ పోస్ట్ పేరు వీలైన వాళ్ళు వీడియో ఆన్ చేసుకొని చక్కగా కూర్చోండి. థ్యాంక్ యూ. ఈరోజు జెంట్సే ఆన్ చేసుకొని ఎక్కువ మంది ఉన్నారు. నిన్న మనం సబ్ కాన్షియస్ పవర్ ని మనం చాలా జూమ్ చేసి తెలుసుకున్నాం ఎంత ఇంపార్టెంట్ అనేది. అలాగే ఈరోజు కూడా మనందరికీ ఇంపార్టెంట్ అయినటువంటి సంకల్పానికి ఉపయోగపడేది ఏంటి, మన సబ్ కాన్షియస్ మన సంకల్పానికి ఎలా ఉపయోగపడుతుంది, మన కాన్షియస్ మైండ్ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి కదా, నిన్న అది తెలుసుకున్నాం. ఈరోజు కూడా ఈ కింద భాగము ఏదైతే సబ్ కాన్షియస్ ఉందో అది చాలా ముఖ్యమైనటువంటి భాగం. మొక్క వృక్షం పైన ఉంటుంది, దాని యొక్క సక్సెస్ రేట్ మొత్తం కూడా ఏది ఉంటుంది, దాని బలం మొత్తం ఎక్కడ ఉంటుంది, కింద భూమిలో ఉంటుంది. ఈ భూమిలో దానికి ఇస్తున్నటువంటి పోషకాలు అందుతున్న బలము, స్టేబుల్నెస్, ఇదంతా కూడా ఏది కారణము, ఈ కింద ఉన్నటువంటి ప్రాంతం. ఓకే, సో అదంతా మనం సబ్ కాన్షియస్ అనుకుందామా, కాన్షియస్ అనుకుందామా? సబ్ కాన్షియస్. సో అదంతా మనకి సబ్ కాన్షియస్, ఆ పైన ఉన్నది మొత్తం కాన్షియస్నెస్. ఓకే, సో ఆ భాగం అర్థం అవ్వడానికి ఇది దేని ప్లేస్ ఏది అనేది ఎలా ముఖ్యం అవుతుంది అనేది చాలా ముఖ్యం. అయితే ఈ సబ్ కాన్షియస్ కింద నుంచి ఆ యొక్క కాన్షియస్ మైండ్ కి బలాన్ని, సపోర్ట్ ని అందిస్తున్నప్పటికీ ఈ యొక్క నాటడమైన పైనుంచి జరిగిందా కింది నుంచి జరిగిందా? నాటడం అనేది పైనుంచే. సో కాన్షియస్ మైండ్ నుంచే వెళ్ళింది. ఏదో ఒక కాన్షియస్ మైండ్ ఆ సబ్ కాన్షియస్ ని పెంపొందించేలా చేసింది. ఈ పాయింట్ కూడా అర్థమైందా? కళ్యాణ్ గారు ప్రశాంతంగా ఓ దగ్గర అది సెట్ చేసేసుకోండి, మొబైల్ని సెట్ చేసుకోండి, కూర్చోండి, ప్రశాంతంగా కూర్చొని ఒక 1 అవర్ దీనికి సమయాన్ని ఈ నాలెడ్జ్ కి ఇవ్వండి. ఈ నాలెడ్జ్ కి మనం చాలా చక్కటి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ప్రయారిటీ ఇవ్వాలి. ఇదే చాలా ముఖ్యమైనటువంటిది. ఇది తెలిస్తేనే మనం చాలా ఉత్సాహంగా ఉండగలుగుతాం, కాన్ఫిడెన్స్ గా ఉండగలుగుతాం. మనం ప్రాణశక్తితో ఉండడం కాదు, ఇంకో వ్యక్తి కూడా ప్రాణం పోయగలుగుతాం. ఇది ఎర్లీ మార్నింగ్ అనే విషయం చాలా బలీయమైనది. ఇది మిగతా అన్ని గంటలకి, మిగతా 24 గంటలు కూడా ప్రాణం పోస్తుంది. ఓకే, ఈ సబ్ కాన్షియస్ లో అందరూ తొందరగా రెడీ అయ్యే వాళ్ళు రెడీ అయ్యి వీడియో ఆన్ చేసుకొని కూర్చోడానికి, నోట్ చేసుకున్న వాళ్ళు నోట్ చేసుకుంటూ, ఓకే, రియాక్షన్స్ ఇస్తూ మీరు చాలా యాక్టివ్ పార్ట్ పోషించండి. అలా అయితేనే పిల్లవాడు అక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్ ని అంత యాక్టివ్ గా ఉంటేనే తను తీసుకోగలుగుతాడు. టీచర్ అర్థమైపోతుంది ఎవరు నోట్ చేసుకుంటూ తను చెప్పేది తల ఊపుతూ రిసీవ్ చేసుకుంటున్నారు, అలా నవ్వుతున్నారు టీచర్ తోటి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. మనం కోరుకుంటూ ఉంటాం, సంకల్పం చేసుకుంటూ ఉంటాం, 500 1000 ఎవ్రీ వీక్ ఇన్కమ్, డైమండ్ ర్యాంక్, ఇవన్నీ కోరుకుంటూ ఉంటాం. కానీ ఎంత ప్రేమతో, ఆర్ద్రతతో మనం అక్కడ ఉన్నటువంటి కాన్సెప్ట్ కి మనం కనెక్ట్ అవుతున్నాం అనేది ఈ సబ్ కాన్షియస్ కి మోస్ట్ ఇంపార్టెంట్. కాన్షియస్ ఎంత అవేర్నెస్ తోటి ఉంది, ఎంత ఇష్టం తోటి ఉంది అనేది చాలా ఇంపార్టెంట్ మన సక్సెస్ లో. ఇక్కడే కాదు, ఎవరికైనా కానీ, అది మార్కుల దగ్గర కానీ, మనీ దగ్గర కానీ, ఎక్కడైనా సరే. సో ఇక్కడ మన కాన్షియస్ మైండ్ దగ్గర ముఖ్యమైనటువంటి విధానం, ఆలోచన విధానం ఎలా ఉండాలి? ఎందుకంటే సపోర్ట్ చేసే సబ్ కాన్షియస్ ఎప్పుడూ ఉన్నాయి, దాని దగ్గర అన్ని సొల్యూషన్స్ ఉన్నాయి. ఎప్పుడు ఏ ఐడియాని అందించాలి, ఎటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయాలి మా బాస్ కోసం అనేది ఉండడం. కొంచెం పిట్యూటరీ గ్లాండ్ ఉన్నంత ఇంతే ఉండొచ్చు కాన్షియస్ మైండ్.
కానీ పెద్ద సబ్ కాన్షియస్ సిస్టమ్ కి కాన్షియస్ మైండ్ బాస్ ఇది. మీరు ఎలా ఊహించుకోవచ్చు అంటే, ఒక పెద్ద ఏనుగుని బొమ్మ మీరు చూసే ఉంటారు. ఒక పెద్ద ఏనుగుని చిన్న పిల్లవాడు తాళ్ళు పెట్టి నడుచుకుంటూ తీసుకెళ్తూ ఉంటాడు. అవునా? చూడండి, అక్కడ బోగసర్ సఫైర్ ఎగ్జిక్యూటివ్ రియాక్షన్స్ ఇస్తున్నారు. ముఖ్యంగా వీడియో ఆఫ్ చేసిన వాళ్ళు రియాక్షన్స్ ప్రీతి మేడం, శాంతి మేడం, వసంత మేడం, అశోక్, రంగా, భారతి గారు, శేషాద్రి గారు, అందరూ మీరు స్క్రీన్ దగ్గరే ఉన్నారా? ఇప్పుడేమన్నా పని పెట్టుకున్నారా? 5 గంటలకు కూడా పని ఉందంటే తప్పదు అనుకుంటే అది వేరే సంగతి. 5 to 6 మీరు దీని దగ్గరనే, నాలెడ్జ్ దగ్గరనే ఉండాలని ఆ టైమే కేటాయించు. లేకపోతే 10 గంటలకి అందరికి వర్క్ లేకుండా ఉండే సమయం ఒకటి 5 to 6. ఆ టైం ఫ్రీడమ్ దొరుకుతుంది. ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది ఉండకూడదు అనుకుంటే హెడ్ ఫోన్స్, బ్లూటూత్ పెట్టుకోండి. టెక్నాలజీతో పాటు అలైన్ అవ్వండి. బ్లూటూత్ తీసుకోండి. నాకు అలవాటు లేదండి, తెలియదండి, నా వయసు పెద్దదండి, ఇట్లాంటివి కాదు. మనకి అవన్నీ తెలివిగా ప్రవర్తిస్తున్నారా లేదా ఇది తెలుసు అంతే. ఒకవేళ ఆఫీసులో ఉన్నా, ఎక్కడున్నా, బస్సులో ఉన్నా, మన సబ్జెక్ట్ తోటి కనెక్ట్ అయి ఉండొచ్చు, ప్రెజెంటేషన్ తోటి కనెక్ట్ అయి ఉండొచ్చు, నేమ్ లిస్ట్ తోటి కనెక్ట్ అయి ఉండొచ్చు. వీటితో కనెక్ట్ అయి ఉన్నామంటే డబ్బులతోటి కనెక్ట్ అయి ఉన్నట్టు. ఆ వీక్ మనీ రావడానికి ఈ వర్క్. ఇదివరకు రోజుల్లో ఒక మనీ సంపాదించాలంటే ఈ ఫిజికల్ గా సంబంధించినదే ఉంటుంది. కానీ ఇక్కడ అంతా కూడా సాఫ్ట్ స్కిల్స్ కి సంబంధించి ఉంటుంది, రిలేషన్షిప్స్ సంబంధించి ఉంటుంది, ఆలోచించడానికి సంబంధించి ఉంటుంది. ఇది బుద్ధి నైపుణ్యానికి సంబంధించిన విషయం. మార్కెటింగ్ అంటే ఫిజికల్ వర్క్ ఎక్కువగా ఉంటుందేమో, పెట్టుబడులు ఎక్కువగా ఉంటాయేమో, వాటితో కాదు, దీంతో మనం ఎంత అవేర్ అవుతున్నాం, పబ్లిక్ ఎంత అవేర్ చేస్తున్నాం, దాంట్లోంచే కస్టమర్స్ వస్తారు. ఓకే, సో మీరు ఈ టైం ఇచ్చేటువంటి సమయాన్ని క్వాలిటీగా ఇవ్వాలి అని మీరు సంకల్పం చేసుకోవాలి. నేను ఇచ్చే సమయాన్ని క్వాలిటీగా ఇవ్వాలి అని. ఈ యొక్క సబ్జెక్టు, ఈ సబ్ కాన్షియస్ పవర్ నాలో ఉందని మీరు ఎప్పుడు మనసా వాచా కర్మన నమ్ముతూ ఉండాలి. ముఖ్యంగా నేను ఒక 7 పాయింట్స్ చెప్తాను. ఆ సమయాల్లో ఇది చాలా ముఖ్యం, ఆ విషయాల్లో ముఖ్యం. అందరూ ఓకేనా? నోట్ చేసుకుంటున్నారా? ఇదేదో ప్రవచనాలు చెప్పేసి వెళ్ళిపోయారు, బాగా బాగా చెప్పి ప్రవచనాలు వెళ్ళారు, అది దాని గురించి కాదు. ఇది ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్, ఇది ఒక ట్రైనింగ్. కాకపోతే ఎటువంటి ఖర్చు లేకుండా జస్ట్ నెట్ ఖర్చుతోటి మనం తెలుసుకుంటున్నాం. దీనివల్ల మనకు ఒక 1000 రూపాయలు, 10,000 వచ్చే అవకాశం ఉంది. ఈ నాలెడ్జ్ కి మనకు 3 అవసరము: బిజినెస్ కి సంబంధించినటువంటి స్కిల్స్, అండ్ వెల్నెస్ కి సంబంధించిన స్కిల్స్, అవేర్నెస్, అండ్ మైండ్ఫుల్నెస్ కి సంబంధించి. ఒక బిజినెస్ మ్యాన్ కి, ఒక లీడర్ కి ఉండాల్సినటువంటి మైండ్ఫుల్నెస్, ఇది కూడా ఇంపార్టెంట్. దాంట్లో భాగంగానే సబ్ కాన్షియస్ గురించి, కాన్షియస్ మైండ్ గురించి తెలుసుకుంటున్నాం. అయితే ఎల్లప్పుడూ కూడా సంకల్పాలు చేసుకుంటూ ఉండాలి. ఇది ఒక అలవాటుగా మారాలి. ఒక పెద్ద సంకల్పాన్ని తయారు చేసుకొని దానికి తోడ్పడే చిన్న చిన్న సంకల్పాలను చేసుకోవాలి. ఆరోగ్యం గురించి కానీ, ఆర్థికం గురించి కానీ. ఫర్ ఎగ్జాంపుల్, నేను వెయిట్ లాస్ అవ్వాలి అనేటువంటి పెద్ద అదేం చిన్న సంకల్పం ఏం కాదు, పెద్ద సంకల్పం అది. మీరు ఇప్పుడు డిసైడ్ చేసుకుంటే 1 సంవత్సరం పడుతుంది అది స్టేబుల్ గా రావడానికి. మర్చిపోకుండా ఉండాలి. మర్చిపోకుండా ఉండడానికి ఏది ఉపయోగపడుతుంది? చిన్న చిన్న సంకల్పాలు ఉపయోగపడతాయి. చిన్న చిన్న సంకల్పాలు. అలారం పెట్టుకోవాలి. ఒక దగ్గర చిన్న చిట్కా చెప్పారు. ఎర్లీ మార్నింగ్ జాగింగ్ చేయాలనుకుంటున్నారు కానీ చేయలేకపోతున్నారు అనుకోండి, రాత్రి ఆ 2 షూస్ మీ దగ్గరలోనే పెట్టుకోండి. 2 షూస్ దగ్గర పెట్టుకోండి. పొద్దున్నే లేవగానే ముందైతే జస్ట్ అట్లా బయటికన్నా వెళ్ళొద్దాం అని అనుకొని ఆ షూస్ తగిలించుకోండి. అంతే, లేవగానే. ఈజీ అన్నమాట. ఉదయాన్నే లేవాలనుకుంటున్నారు కానీ నిద్రను జయించలేకపోతున్నారు. సింపుల్, ఏం లేదు. దుప్పటి మడత పెట్టి మళ్ళీ పడుకుందాం అని అనుకోండి. ఏమనుకోవాలి?
దుప్పటి మడత పెట్టి మళ్ళీ పడుకుందాం, ఏం లేదు, అంతే సింపుల్ అని అనుకోవాలి. ఒక గ్లాస్ నీళ్ళు తాగి పడుకోవాలి, మళ్ళీ పడుకుందాం అని అనుకోవాలి, అంతే. చిన్న సంకల్పమే, కానీ అది పెద్ద సంకల్పానికి తోడ్పడి సక్సెస్ చేయడానికి ఉపయోగపడుతుంది, అవునా? అంతే. ఒక 2 ప్రెజెంటేషన్లు చేపిద్దాం, అవేర్నెస్ చేపిద్దాం, అంతే కదా. మనం తీసుకోవాలని ఏమనుకోవట్లే, జస్ట్ వాళ్ళు తెలుసుకోవాలని అనుకుంటున్నాం, అంతే. అని ఒక చిన్న సంకల్పం చేసుకోవాలి, అది ఒక పెద్ద సంకల్పం దగ్గరికి తీసుకెళ్ళిపోద్ది. సో ఈ చిన్న చిన్న సంకల్పాలకి ఒకసారి మనం అప్లాసిద్దాం, మనం ఆహ్వానిద్దాం. అప్లాసిస్తున్నాం అంటే ఆహ్వానిస్తున్నట్టు. ఓ మంచి విషయం చెప్పినప్పుడు అప్లాసిస్తున్నాం అంటే దాన్ని మనం ఆహ్వానిస్తున్నట్టు. సార్ నేను ఈ మంత్ 20,000 సంపాదించాను అనగానే వెంటనే అప్లాస్ ఇవ్వాలి వాళ్ళకి. ఓ మంచి పాట పాడగానే మనం అప్లాస్ ఇస్తున్నామంటే దానికి సంబంధించిన ఆనందాన్ని, ఆ కళని ఆహ్వానిస్తున్నట్టు. అది అప్లాస్. అయితే చిన్న చిన్న సంకల్పాలు, అయితే వికల్పాలు మాత్రం లేకుండా ఉండాలి. వికల్పం అంటే కూడా తెలుసుకోవాలి, ఎందుకంటే వికల్పం అంటే సంకల్పాన్ని విరగ్గొట్టేది, ఆ పెద్ద సంకల్పం దగ్గరికి వెళ్లకుండా చేసేది. ఈ చిన్న చిన్న సంకల్పాలు చేయనీయకుండా చేసేది వికల్పం. ఇది ఉండరాదు. మీరు ఒక ఇల్లు కట్టాలనుకున్నారు, కట్టలేనేమో, అవుతుందా అనేటువంటి భయాలు కాదు, అసలు దానికి ఉపయోగపడనటువంటి అలవాట్లు ఏమున్నాయో అవన్నీ వికల్పాలు. మనం భయపడతామా లేదా సందేహిస్తామా అనేది తర్వాత సంగతి. ముందు దానికి తోడ్పడినటువంటి ఆలోచనలు, అలవాట్లు ఉన్నాయి చూసారా, ఫ్రెండ్షిప్, అది వికల్పాలు. ఇంకా అస్సలకే ఉంటుంది. ఇప్పుడు నేను వెయిట్ లాస్ కోసం చూస్తున్నాను, ఇంకెక్కువ అన్నం తింటున్నాను, ఎంత ఉంటే అక్కడ కంట్రోల్ లేకుండా. ఫస్ట్ ఒక కొద్దిగా తిందామని అనుకున్నాం, ఎక్కువనే తినేస్తున్నాం, కంట్రోల్ అనేది లేదు, అది వికల్పం. తెలిసి కూడా వేరే అన్ని తింటున్నాం, లేట్ నైట్ తింటున్నాం, అది ఒక వికల్పం. మన ఆర్గాన్స్ కి ఉపయోగపడవని తెలిసి కూడా ఆల్కహాల్ తీసుకుంటున్నాం, అది ఇంకా వికల్పం. అది అంటే సంకల్పానికి సపోర్ట్ చేయని అలవాట్లన్నీ కూడా వికల్పాలు. ఈ వికల్పాలనే అసలు ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ మనం లేచాం, ఇది సంకల్పానికి సపోర్ట్ చేసే సంకల్పమా విరగొట్టే వికల్పమా అనేది మనకు తెలిసింది. సంకల్పానికి సపోర్ట్ చేసే అన్ని చేసుకుంటూ వెళ్ళాలి. బరువు తగ్గాలి అని అనుకుంటే దానికి సపోర్ట్ చేసే చిన్న చిన్న సంకల్పాలు ఏంటివి అని చెప్పి, పాపం తెలియకుండానే చిన్న చిన్న వికల్పాలను యాడ్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల పాలు విరిగిపోయినట్టుగా సంకల్పం కూడా విరిగి. ఎక్కడ అవేర్నెస్ గా ఉండాలి, ఈ యొక్క పాయింట్ లో, పర్టికులర్ పాయింట్ లో అవేర్నెస్ గా ఉండాలి. సో ఈ సంకల్పాన్ని మనము సపోర్ట్ చేసే సిస్టమ్ మనకు ఆల్రెడీ ఉంది. భయం వలదు, ఎటువంటిది భయం వద్దే వద్దు. ఎలా అవుతుంది అనేది దానికి ఇచ్చేసేయండి, దేనికి, సబ్ కాన్షియస్ కి ఇచ్చేసేయాలి. నేను ఖచ్చితంగా దాన్ని పూర్తి చేసుకుంటాను, ఈ వీక్ నాకు ఖచ్చితంగా ఇన్కమ్ వస్తుంది, నా ర్యాంక్ వస్తుంది, అన్నీ కూడా ఈ సంకల్పానికి ఎటువంటి భయం కూడదు. ఎందుకంటే సబ్ కాన్షియస్ దానికి కావాల్సిన పవర్ ని అది కలిగి ఉంది, కావాలంటే ఇంకా పవర్ ని పెంచుకుంటది, సపోర్ట్ ని తీసుకొచ్చుకుంటది ప్రకృతి నుంచి. మనకు 2 ప్రకృతులు ఉంటాయి, ఇన్నర్ ప్రకృతి, అవుటర్ ప్రకృతి. ఈ ప్రకృతికి తెలుసు, అది ఖచ్చితంగా దాన్ని తీసుకొచ్చుకుంటుంది. కాకపోతే దానికి ఇష్టం వచ్చినట్టుగా ఆలోచనలు ఇచ్చి, అలవాట్లు ఇచ్చి, సపోర్ట్ చేయనటువంటి ఆలోచనల్ని, అలవాట్లని దూరం పెట్టాలి. ఇక్కడ కాన్షియస్ గా ఉండాలి, చాలా కాన్షియస్ గా ఉండాలి. దానికి మనం చేయాల్సింది ఈ 3 లెవెల్స్ లో, బాడీ లెవెల్, మైండ్ లెవెల్, ఇంటెలెక్ట్ లెవెల్ అని 3. ఓకే, ఈ 3. ఫస్ట్ ఏంటి, బాడీ లెవెల్, మైండ్ లెవెల్ అండ్ ఇంటెలెక్ట్ లెవెల్.
ఓకే, నాతోటే ఉన్నారా మీరందరూ? ఎవరు బజ్జోని విన్నట్లుగా పడుకొని అట్లా వినొద్దు. సరస్వతి దేవి కోపం వస్తుంది. ఇంత ఇంపార్టెంట్ విషయం నీకు చెప్తుంటే నువ్వు ఇంకా రిలాక్స్ గా పడుకొని వింటున్నావా? మహిళలేమో వర్క్ చేసుకుంటూ ఇంటి పని చేసుకుంటూ వింటూ ఉంటే అని వెంటనే సరస్వతి దేవి కోపం వస్తుంది చాలా. సో బాడీ లెవెల్లో ఈ సంకల్పాలను చిన్న చిన్న సపోర్టెడ్ సంకల్పాలు కలిగి ఉంటూ వికల్పాలు, విరగ్గొట్టే వికల్పాలని దూరం చేయాలి అంటే ఈ బాడీ లెవెల్లో ఎప్పుడు కూడా ఒక దాన్ని బిలీవ్ చేయాలి. ఏంటంటే డూయింగ్ డూయింగ్ డూయింగ్, అంతే. చేయడం 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 24 గంటలు కూడా ఏదైతే మీరు ఒక పని చేద్దాం అనుకుంటున్నారో, సాధించాలనుకుంటున్నారో దానికి సంబంధించింది చిన్న 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 ప్లానింగ్ చేసుకుంటూ ఆ పని చేసుకుంటూ ఉండాలి. మనం ఏ పని అయితే ఎక్కువ చేస్తూ ఉంటామో ఆ పని సక్సెస్ కోసం నిరంతరం సబ్ కాన్షియస్ ఎదురు చూస్తూ, అంటే సక్సెస్ చేసేలాగా చేస్తుంటది. మనం ఏ పని చేస్తుంటామో అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఇది చేష్టాక్షేత్రం అంట, కార్యక్షేత్రం, కర్మక్షేత్రం. మన వర్క్ నిరంతరము వర్క్ లో ఉంటున్నాము, ఖచ్చితంగా వర్క్ లో ఉంటాము. ఆ వర్క్ ని మనం బాగా చక్కగా డిజైన్ చేసుకోవాలి, ప్లానింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు రాస్తున్నారు, వర్క్ లో ఉన్నారు, దేనికి సంబంధించింది? మీదేదో పెద్ద లక్ష్యం 1000 అని ఉంటుంది, రూబీ అని ఉంటుంది, దానికి సంబంధించింది. ఆ పని చేస్తున్నారు అని అంటే మెసేజ్ ఇస్తున్నారని అర్థం. మీరు ఈ పని ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది మీకు అనవసరం. నేను పనినే నమ్ముకున్నాను, పనినే దైవంగా భావించాను, కష్టే ఫలి అనేటువంటిది ఇవన్నీ కూడా ఇక్కడ పనిచేస్తుంది. నేను వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను, నాకు అదొక్కటే ఉంది ఫోకస్ అని. ఓకే, సో బాడీ లెవెల్లో ఏంటి ఎప్పుడు కూడా చేసుకోండి. సార్ ఆరోగ్యం సహకరించట్లేదు, ఆరోగ్యం ఇది ఉంది అన్న ఆరోగ్యం మీద మరి దృష్టి పెట్టాలి. సార్ నా ఆలోచనలు సపోర్ట్ చేయట్లేదు, ఆలోచన మీద దృష్టి పెట్టాలి. నాకు టైం దొరకట్లేదు, నేను బిజీగా ఉంటున్నాను, అయితే ఆ సమయం మీద ఫోకస్ చేయాలి, ఆ సమయాన్ని ఎట్లా సక్సెస్ చేయాలి. నాకు అంతగా బూస్టింగ్ రావట్లేదు అని అంటే దాని మీద ఫోకస్ చేయాలి. ఎక్కడెక్కడ స్ట్రక్ అవుతుందో అక్కడ మనం ఫోకస్ చేయాల్సిన అవసరం. అందుకే నిన్ను నువ్వు తెలుసుకో అని మనం నిన్న కాన్సెప్ట్ తెలుసుకున్నాం. కాన్షియస్ మైండ్ ఎప్పుడు కూడా కీలుబొమ్మలాగా అమాయకంగా ఎప్పుడు ఉండకూడదు, చాలా అవసరం. ఇంత అనుభవం వచ్చిన తర్వాత, మనీ గురించి ఇన్ని గుణపాఠాలు తెలిసిన తర్వాత ఇంకా మనము కాన్షియస్ మైండ్ ని చాలా మబ్బుల్లో దాచిపెట్టకూడదు. అది సూర్యుడు లాంటిది, అది దాన్ని మబ్బుల నుంచి బయటికి తీసుకురావాలి, దానికి మనమే హెల్ప్ చేయాలి. అందుకనే బయట నుంచి తోడు తెచ్చుకుంటాం, గైడెన్స్ అనేటువంటి తోడు. ప్రెజర్ సమయంలో దానికి గైడెన్స్ అవసరము. ప్రెజర్ సమయంలో ఇది ఈ యొక్క కాన్షియస్ మైండ్ కి అది ఎప్పుడైతే ప్రెజర్ గా ఉంటుందో మనం గమనించుకోవాలి, ఈ విషయంలో ప్రెజర్ ఉంది. ఈరోజు సాయంత్రం మీరు వివోపి చెప్పాలి, లేకపోతే ఇంకొకరికి ప్రెజెంటేషన్ చేయాలి, ఒక కొత్త వ్యక్తికి మీరు మాట్లాడాల్సి ఉంది, థ్యాంక్ యూ మీట్ చేయాలి, ఈరోజు టైం ఇచ్చారు. అప్పుడు చిన్న ప్రెజర్ మెయింటైన్ అవుతుంటది, చిన్న ప్రెజర్ మెయింటైన్ అవుతుంది. ప్రతి ఒక్కరికి ఒక్కో లెవెల్లో ప్రెజర్ ఉంటుంది. పేరెంట్ది స్కూల్కి వెళ్ళాలన్న స్టూడెంట్ది స్టూడెంట్కి, టీచర్కి టీచర్ ప్రెజర్ ఉంటుంది, పెట్టుబడి పెట్టిన ఓనర్కి ఓనర్ ప్రెజర్ ఉంటుంది, అందరికి ఒక ప్రెజర్ ఉంటుంది. ఆ ప్రెజర్ ని గుర్తించాలి. ఆ ప్రెజర్ ని ఏదైతే సఫర్ అవుతున్నామో, ఏదైతే ఉందో అది ఏ పాయింట్ లో ఉందో అనేది గుర్తించాలి. అది మనిషి వలన, సిచ్యువేషన్ వలన, దేని వల్ల అనేటువంటిది ఆ ప్రెజర్ ని గుర్తించాలి. ఈ పర్టికులర్ ప్రెజర్ ఉన్నటువంటి ఆ విషయము ఆ మనిషి దగ్గర మన కాన్షియస్ మైండ్ ఎలా ఉంటుంది అనేది ఇంపార్టెంట్. ఇది సూక్ష్మమైన ఈ ఈ పర్టికులర్ విషయంలో మా బాస్ ఎలా స్పందిస్తున్నాడు,
ఎలా దాన్ని ట్రీట్ చేస్తున్నాడో సబ్ కాన్షియస్ అట్లా ఫోకస్ పెట్టి ఉంటుంది. చాలా డీలాగా చేస్తున్నాడు, కోపంతో చేస్తున్నాడు, ఎమోషనల్ కోషెంట్ తో లేదు, పరిపక్వతతోటి ఆలోచించట్లేదు అన్నప్పుడు వెంటనే పని చెడిపోతుంది. సబ్ కాన్షియస్ ఇచ్చినటువంటి గైడెన్స్ మారిపోతుంది. చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు, అంతా మంచి జరుగుతుంది, మన మంచి గురించే, ఇదేదో మంచి జరగడానికి అని చాలా పాజిటివ్ గా ఉన్నాడు అని అంటే వెంటనే సబ్ కాన్షియస్ ఎక్కడెక్కడ ఈ లోకంలో ఆ పాజిటివ్ ఉందో అదంతా మన దగ్గరికి తీసుకొస్తుంది. ఇది ఈ విషయం పట్ల మనం అమాయకంగా ఉండరాదు. ఈ ప్రెజర్ ని గుర్తించడము, ఆ ప్రెజర్ విషయంలో మన ప్రెజెన్స్ ఎలా ఉంటుంది, ఇది మనకు తెలియకుండానే మన సబ్ కాన్షియస్ కి మన ప్రకృతి, బయట ప్రకృతికి ఇస్తున్న సందేశం. నోట్ చేసుకున్నారా? మంచిగా విన్నారా శ్రద్ధతోటి ఈ విషయం? ఇది చాలా అవసరమైనటువంటి పాయింట్. పర్టికులర్ ఒక వ్యక్తి లైక్ కొట్టలేదు, ఆ ప్రెజర్ వెంటనే స్టార్ట్ అయిద్దా లేదా? స్టార్ట్ అవుతుంది. అయ్యో, నేను తన కోసమే, వాళ్ళ కోసమే ఆలోచించేది, వాళ్ళ కోసమే నేను ఈ విషయాన్ని చెప్పింది, అయినా సరే వాళ్ళు లైట్ గా తీసుకున్నారు అనగానే ఒక ప్రెజర్ స్టార్ట్ అయింది. చాలా చిన్న చిన్న విషయాల్లో కూడా ప్రెజర్ స్టార్ట్ అయింది. ఇంట్లో వాళ్ళు మన మాట వినకపోయినా ప్రెజర్ స్టార్ట్ అయింది, మనం అనుకున్న పని అనుకూలంగా కాకపోయినా ప్రెజర్ స్టార్ట్ అవుతుంది. దీన్నే షార్ట్ టెంపర్ అంటాం. వెంటనే స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఆ పర్టికులర్ సిచ్యువేషన్ లో మన ప్రెజెన్స్ ఎలా ఉంటుంది, మన యొక్క డెసిషన్ ఎలా ఉంటుంది, చాలా చాలా ఇంపార్టెంట్. ఇది సబ్ కాన్షియస్ మొత్తం పట్టించుకునేది. మనం సబ్ కాన్షియస్ అంటే ఏంటి, ఇదంటే ఏంటి తెలుసుకోవడం కాదు, దాన్ని ప్రాక్టికల్ గా ఏ రూపంలో ఉందని తెలుసుకోవడంలోనే అసలైన విద్య దాగు. కల్పన మేడం, మీకు అర్థమవుతుందా? మీకు 500 అవ్వాలని ఉంది, మీకు చిన్న ప్రెజర్ మెయింటైన్ అవుతుంటది. అరే, డిసెంబర్ రూట్ క్యాంప్ కల్లా నేను తయారవుతానా అని చిన్న ప్రెజర్ స్టార్ట్ అవుతుంది. అది మీరు దానికి ఇచ్చే ప్రాధాన్యం బట్టి ఆ ప్రెజర్ కొంచెం పెద్దగా అయినా సరే అవుతుంది. ఆ పర్టికులర్ ప్రెజర్ అనే తెలియకుండానే మన పనులు, మనం వంట చేస్తున్నప్పుడైనా, ఇంకొకరితో మాట్లాడుతున్నప్పుడైనా, టీంతో మాట్లాడుతున్నప్పుడైనా, సీనియర్ తో మాట్లాడుతున్నప్పుడైనా, అది మాత్రం లోపల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మెయింటైన్ అవుతా ఉంటుంది. ఏంటిది? ఆ ప్రెజర్. దానికి మరి మీరు ఏ సమాధానం చెప్తున్నారు అనేది, దానికి ఎలా మీరు సపోర్ట్, దాన్ని ఆ ప్రెజర్ ని తీసుకుంటున్నారా, ఆ ప్రెజర్ కి కాన్ఫిడెన్స్ ఇస్తున్నారా? ఏం కాదు, అవుతుంది. అది ఏ టైంకి ఏది అవ్వాలో అది అవుతుంది, మనకి ఏది రాసి పెట్టుంటే అది అవుతుంది, మనం చేయాల్సిన ప్రయత్నం మనం చేద్దాం అని మీ మనసుతో మీరు మాట్లాడుకోవాలి. దీన్ని సెల్ఫ్ టాక్ అంటాం. సెల్ఫ్ టాక్. అరే, వీళ్ళు నా పట్ల నెగిటివ్ గా ఉంటున్నారు, నాకు ప్రయారిటీ ఇస్తున్నారా లేదా, నాకు అసలు వీళ్ళు ఇంపార్టెన్స్ ఇస్తున్నారా లేదా, నాకు ప్రయారిటీ ఇస్తున్నారా లేదా, ఇలా ఎన్నో ఆలోచనలు, ఇవన్నీ ప్రెజర్ ఇచ్చేటువంటి ఆలోచనలు ఎక్కువ ఉంటాయి. అవునా కదా? కానీ ఈ ప్రెజర్ ని సరిగ్గా డీల్ చేయడం రాలేదనుకోండి, సరిగ్గా డీల్ చేయడం రాకపోతే సబ్ కాన్షియస్ చాలా కన్ఫ్యూజ్ అయిపోతుంది. అందుకనే నిన్న మనం తెలుసుకున్నాము, మన బలాలేంటి, బలహీనతలేంటి అనేది మనం తెలుసుకున్నాం. మన బలాలేంటి, మన బలహీనతలేంటో మనం తెలుసుకోవాలి. ఆ టైంలోనే మన బలాలు అవసరం. ఆ ప్రెజర్ సమయంలోనే మన సైతాన్ మన మీద దాడి చేస్తుంది, బలహీనతలను సపోర్ట్ తీసుకొని దాడి చేస్తుంది, ఇంకా ఇంకా కుంగిపోయేలా చేస్తుంది, ఇంకా ఇంకా టైం వేస్ట్ అయ్యేలా చేస్తుంది. సైతాన్ అటాక్ ఎట్లుంటే బలహీనతలు ఉన్నటువంటి వాటన్నిటిని తీసుకొచ్చుకుంటుంది. మన బలాలు ఏంటో అప్పుడే మనకు ఉపయోగపడుతుంది. పాజిటివ్ గా ఆలోచించడం మన బలం కావాలి. ఓకే, ముఖ్యంగా ప్రెజర్ ఉన్నటువంటి సమయంలో. ఇది మన సబ్ కాన్షియస్ గురించి. ఎస్, నాకు సబ్ కాన్షియస్ పవర్ ఉంది అని మనకు తెలియడము ఎంత ఇంపార్టెంటో, ఆ సబ్ కాన్షియస్, కాన్షియస్ ఏ రూపంలో నా జీవితంలో ఉన్నాయి, భాగస్వామ్యం కలిగి ఉన్నాయి అని తెలుసుకోవడం ఇంపార్టెంట్. అవునా కదా? అవి ఏ రూపంలో ఉన్నాయి అనేది. లేకపోతే సబ్జెక్ట్ తెలుసు సార్ నాకు, విన్నాను, నేను కూడా విన్నాను, సబ్ కాన్షియస్ గురించి విన్నాను, కాన్షియస్ గురించి, అట్లే ఉంటుంది. కానీ దాన్ని ఎలా ఉపయోగించుకోవాలనేది ప్రాక్టికల్ గా మనకు తెలిసి ఉండాలి.
పిల్లవాడికి ఆ ట్రిగనోమెట్రీ ఎలా ఉపయోగపడుతుంది? ఆ త్రికోణమితి ఎట్లా ఉపయోగపడుతుంది? కేవలం బోర్డు మీద ఒక రోబోలాగా ఆ సూత్రాలు బట్టి బట్టి అలా వెళ్తుందా? మన దగ్గర ఉన్న ఉపగ్రహాన్ని కక్షలో ప్రవేశపెట్టడానికి ఉపయోగపడుతుందా? సముద్రపు తరంగాల్ని కొలవడానికి ఉపయోగపడుతుందా? దేనికి ఉపయోగం అసలుకి? దేనికి నేర్చుకుంటున్నాం అనేది ఫస్ట్ అది తెలిస్తే అక్కడి నుంచి అర్థం అవడం స్టార్ట్. ఈ సబ్కు ఇన్న ప్రతి ఒక్క విషయం మీరు మహాభారతం వినండి, భగవద్గీత వినండి, ఇంకేదైనా ఏది విన్నా నా జీవితంలోకి ఇప్పుడు నేను సక్సెస్ అవడానికి ఇది నాకు ఎట్లా ఉపయోగపడుతుంది అనే ఆలోచన చాలా చాలా అవసరం. లేకపోతే అమాయకంగా కాన్షియస్ మైండ్ అలా వింటూ ఉంటే ఉంటుంది. ఎందుకంటే జ్ఞానేంద్రియాల పనే అది కాబట్టి, వినడం కాబట్టి. మళ్ళీ మన రెగ్యులర్ థింగ్ ఏదైతే దీనికి ఏ కెపాసిటీ అయితే ఉందో ఆ కెపాసిటీ తోటి వర్క్ చేసుకుంటూ వెళ్ళి, అరే మరి నేను అన్ని వింటున్నాను నాకేం రావట్లేదు కదా. తెలుసుకోవడం వేరు, నేర్చుకోవడం వేరు. తెలుసుకున్నంత నేర్చుకున్నట్లు కాదు, నేర్చుకున్నది ప్రతి ఒక్కటి తెలుసుకున్నట్లే. ఇది మనం తెలుసుకోవాల్సిన. చూడండి ఇంకొంత మనకి ఉంటాయి. ఇది నాకు దక్కాలి దేవుడా అని ఎంతో భక్తితో కోరుకుంటాం. ఈ ఉద్యోగం నాకు రావాలి, ఈ వస్తువు నాకు దక్కాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. కానీ ఆ కోరిక తీర్చుకునే దారిలో ఎక్కడో తప్పిపోయి ఆ కోరిక మనకి దక్కకుండా పోతుంది. ఎందుకు ఇలా జరుగుతుంది అని అందరూ ఆలోచిస్తారు. ఈరోజు వీడియోలో నేను మీకు ఎలాంటి సీక్రెట్ చెప్తానంటే, ఈ వీడియో మొత్తం చూశాక నా లైఫ్లో ఒక పెద్ద డౌట్ తీర్చేసావు బాబాయ్ అని మీరే అంటారు. అలాగే ఈ వీడియోకి ముఖ్య కారణమైన పుస్తకం పేరు ద పవర్ ఆఫ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్, రిటన్ బై డాక్టర్ జోసెఫ్ మర్ఫీ. ఇంకా ఆలస్యం చేయకుండా మొదలు పెట్టేద్దాం పదండి. వై అవర్ విషెస్ ఫెయిల్. మనందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి కాన్షియస్ మైండ్ అండ్ సబ్ కాన్షియస్ మైండ్ రెండు ఉంటాయి. మన కాన్షియస్ మైండ్ మనం అనుకుని ఆలోచించి చేసే పనుల్లో యాక్టివ్గా ఉంటే, మన సబ్ కాన్షియస్ మాత్రం ఒక ఆటోమేటిక్ మెకానిజం లాంటిది. ఉదాహరణకి మిమ్మల్ని ఒక దోమ కొడుతుంది అనుకోండి, ఆ దోమ ఎక్కడుంది, దాన్ని ఎలా కొట్టాలి, ఎంత గట్టిగా కొడితే అది చేస్తుంది, ఇలాంటి ఆలోచనలు మన మైండ్ చేయదు. మన చెయ్యి ఆటోమేటిక్గా అలా లేస్తుంది, ఆ దోమని ఒకటి పీకుతుంది. ఇక్కడే మన సబ్ కాన్షియస్ పనిచేస్తుంది. చాలా పనుల్లో మన సబ్ కాన్షియస్ ఆటోమేటిక్గా పనిచేస్తుంది. అలాగే మన కోరికలు అంటే మన విషెస్ ఫెయిల్ అవడానికి, అలాగే మన విషెస్ సక్సెస్ అవ్వడానికి కారణం ఈ సబ్ కాన్షియస్ మైండ్. ఇప్పుడు మీరు ఒక కోరిక కోరుకున్నారు, ఇది నాకు దక్కాలి అని అనుకున్నారు. ఇది మీ సబ్ కాన్షియస్కి వెళ్తుంది. దానికి టార్గెట్ ఏమిటో మీరు ఇప్పుడు చెప్పేశారు. ఇక్కడ దాకా కథ బాగానే ఉంది. ఇక్కడ నుంచే ఇంకొక కథ మొదలవుతుంది. అదేంటంటే, ఒక కోరిక దక్కాలి అని అనుకున్నారు, కానీ ఇక్కడ నుంచి ఎన్నో ఆలోచనలు మొదలవుతాయి. ఇది నాకు దక్కదు ఎందుకంటే, ఇది దక్కడం కష్టం ఎందుకంటే, ఇలాంటి నెగిటివ్ థాట్స్ రావడం మొదలవుతాయి. ఇవన్నీ మన సబ్ కాన్షియస్ రిసీవ్ చేసుకుని దానికి ఇంతకీ నీకేం కావాలో అర్థం కాక ఎలాంటి ప్రయత్నం చేయదు. ఒకసారి ఈ వీడియోకి మనం అప్లస్ ఇద్దాం. మనలోని శక్తిని మనం తెలుసుకోవడం ఒక ఎత్తు అయితే, దానికి ఎలా గైడెన్స్ ఇవ్వాలి, ఎటువైపుకి వెళ్ళమని చెప్పాలి, కాన్షియస్ మైండ్ ఆల్వేస్ చెప్తూ ఉంటుంది. ఎలా ద్వారా? మన ప్రవర్తన ద్వారా. ఆ పని చేసుకుంటూ వెళ్తున్నాం అనుకోండి, ఫుల్ పాజిటివ్ ఉంటే కానీ చేయలేరు ఎవరైనా. ఫుల్ పాజిటివ్ ఉంటే. నాకు కస్టమర్స్ వస్తారు, నేను అవేర్నెస్, నా డ్యూటీ అవేర్నెస్ చేయడం, హెల్త్ గురించి అవేర్నెస్ చేయడం, అంతే. ఆ డ్యూటీ పార్ట్నర్లను క్రియేట్ చేయడము, వాళ్ళని కొనేలా చేయడము కాదు. అది వాళ్ళకు సంబంధించిన విషయం, ఆ డెసిషన్ వాళ్ళది. కానీ నా డెసిషన్ అవేర్నెస్ అనేటువంటి ఈ క్లారిటీ మన కాన్షియస్గా ఉండాలి. ఈ క్లారిటీ ఉంటే అప్పుడు మనం వెళ్తాం. ఈ కాన్షియస్ మైండ్ని మనం ఎలా ఉపయోగించుకోవాలో మనకు తెలియాలి. సబ్ కాన్షియస్ ఆల్వేస్ దేవుడు ఇచ్చినటువంటి గొప్ప గిఫ్ట్, అది సబ్ కాన్షియస్. అసలు మీకు వెళ్తూ ఉంటే అర్థమవుతుంది. ఈ కాన్షియస్ మైండ్ పాజిటివ్గా ఉంటే, ఇది ఫిట్నెస్ని కనుక పెంచుకుంటే ఎంత లాభం ఉంటుంది అనేది మీరు ఊహించలేరు అసలుకి. సబ్ కాన్షియస్ గ్రేట్నెస్ని. కాన్షియస్ మైండ్కి ఆ యొక్క సిక్స్ ప్యాక్, ఆ యొక్క శక్తి పెరగాలి అంటే మూలం అలవాట్లు, అలవాట్లు, అలవాట్లు. అంతే. అలవాట్లు అంటే అలవాటు అయిపోయింది అంటే కన్సిస్టెన్సీ కంటిన్యూ అవుతుంది అని అర్థం. అతనికి ఇంకా మాట్లాడడం అది అలవాటు.
ఈ పని చేయడం అలవాటు, ఈ టైంకి లేవడం అలవాటు అండి అతనికి, అంతే. ఈ టైంకి వాళ్ళు చేస్తారు. సో ఇట్లా అలవాటుగా మారాలి, కంటిన్యూగా మారాలి. అది కాన్షియస్ మైండ్. ఏది అలవాటుగా ఉందో ఇక మీరు చెక్ చేసుకోండి. దానికి సంపాదన ఉందనుకోండి, గ్రేట్. మీ అలవాట్లకి ఆదాయం ఉందనుకోండి, సూపర్. ఆదాయం సరిగ్గా లేదనుకోండి, ఎక్కడో అలవాట్లను రీసెర్చ్ చేయండి, అడగండి, సక్సెస్ అయిన సీనియర్స్ని అడగండి, వాళ్ళకి ఏ అలవాటు బాగా హెల్ప్ అవుతుందో చెప్తారు. అలవాట్లను ఫైండ్ అవుట్ చేసుకోవాలి, అలవాట్లను కనిపెట్టుకోవాలి, మనమే కనిపెట్టుకోవాలి. నేను బరువు తగ్గాలంటే ఏ అలవాట్లు కావాలి, ఆరోగ్యంగా ఉండాలంటే ఏ అలవాట్లు కావాలి. ఓకే, అట్లాగే ఇది కూడా కోసింత సంపాదించుకోవడానికి, మనం టీంని పొందడానికి ఎటువంటి అలవాట్లు ఉండాలి. అమాయకంగా ఉండరాదు, ఎవరితోనే ఉంటే వాళ్ళతో మాట్లాడుకుంటూ టైం వేస్ట్ చేయరాదు అసలు. చాలా ఇంపార్టెంట్. మనం కేటాయించే ప్రతి సమయము, అది ఆలోచనకైనా, మాటకైనా, చేతకైనా, అది మన యొక్క కాన్షియస్ మైండ్ ని చాలా ట్రైన్ అప్ చేస్తూ ఉంటుంది. ట్రైనింగ్ ట్రైనింగ్ ట్రైనింగ్. అందుకే సరికానిది చూడరాదు, సరికానిది వినరాదు, సరికానిది మాట్లాడరాదు. మనకు తెలియకుండానే కాన్షియస్ మైండ్ బాగా ట్రైన్ అప్ అవుతూ ఉంటుంది. ఈ బాస్ ట్రైన్ అప్ అయ్యి వస్తే సబ్ కాన్షియస్ ని బాగా ఉపయోగించుకోగలడు. లేదా అమాయకంగా ఉంటే ఆ పవర్ అలాగే ఉంటుంది, సరికానిది అతని సిచ్యువేషన్స్ అన్ని జరుగుతూ ఉంటాయి. ఓకే, సో ప్రెజర్ ఉన్నటువంటి సమయంలో ఎలా ఉంటుంది ఇది? మనం బాడీ లెవెల్లో ఏంటి, పని పని పని, పనే దైవం. ఓకే, పనిలోనే పరమాత్మ ఉన్నాడు, పనిని చేసుకుంటూ వెళ్ళిపోవాలి. దాన్ని నేను బిలీవ్ చేస్తాను అని మనం అనుకోవాలి. సో ఏ పని చేస్తున్నామో సబ్ కాన్షియస్ చూస్తుంది. ఈ రోజు ప్రెజెంటేషన్స్, పోయిన వారం జరిగిన ప్రెజెంటేషన్స్, అదే ఇంకా గతం అయిపోయింది. వెంటనే ఈ వారం ప్రెజెంటేషన్స్, మన పని మనం చేసుకుంటూ వెళ్ళడం, అంతే. అక్కడి నుంచి రెస్పాన్స్ ఎలా వస్తుందో తర్వాత. మైండ్ లెవెల్లో ఎంత పాజిటివ్ని మనం ఇస్తున్నాం, మన మాటలే మన మైండ్. ఇప్పుడు నా కాన్ఫిడెన్స్ నా మాటల్లో మీకు కనబడుతుంది అంటే నా మైండ్లో ఆ కాన్ఫిడెన్స్ ఉన్నట్టు. నా మాటల్లో జ్ఞానం ఉంది, అది నా మైండ్లో ఉన్నట్టు. ఇది మైండే మాటలు. మైండ్ బాగుంటే మాటలు బాగుంటాయి. మైండ్ మూడ్ సరిగా లేనప్పుడు మాట్లాడకుండా ఉండడం ఎంతో శ్రేయస్కరము. మౌనం చాలా బలం, చాలా శ్రేయస్కరం. రెస్ట్ తీసుకోవడం చాలా శ్రేయస్కరం. మూడ్ బాగాలేనప్పుడు కొద్దిగా రెస్ట్ తీసుకోవాలి, అంతే. ఇక్కడ అడ్డుకట్ట ఉండాలి, రిజర్వాయర్ కి ఉన్నట్టుగా అడ్డుకట్ట ఉండాలి. ఇక్కడ వచ్చిందంతా మాట్లాడకూడదు, అదొక వీక్నెస్. అది స్టోర్ చేసుకోవాలి. మనం వచ్చిందంతా మాట్లాడకూడదు. ఇక్కడ వచ్చిన అన్ని ఆలోచనలు మాట్లాడాలి అంటే అది కరెక్ట్ కాదు. సూపర్ మార్కెట్లో ఉన్నాయని కొంటున్నామా, కావాల్సిందే కొంటున్నామా? కావాల్సింది, నచ్చింది, క్వాలిటీది అన్ని చూసుకొని సెలెక్ట్ చేసుకుంటున్నాం. అట్లాగే ఇక్కడ వచ్చే ఆలోచనలు కూడా డంప్ అవుతూ ఉంటాయి. మీరు ఏ ఏరియాలో ఉంటే అది డంప్ అవుతూ ఉంటుంది, ఆకర్షిస్తూ ఉంటుంది. ఇది ఒక క్రియేటర్, నాట్ క్రియేటర్ కాదు. ఇది జస్ట్ రిసీవర్, ఒక రేడియో లాగా రిసీవర్. ఆలోచనలన్నీ రిసీవ్ చేసుకుంటూ ఉంటుంది. అవన్నీ మాట్లాడకూడదు. మీకు దిగాలు వచ్చింది, దిగాలంతా మాట్లాడకూడదు. నెగిటివ్ వచ్చింది, నెగిటివ్ అంతా మాట్లాడకూడదు. నిన్ను కనిపెట్టేశాను అని అట్లా మాట్లాడకూడదు. ఓకే, సరి చేయాలని మాట్లాడకూడదు. అన్ని కావాల్సిందే, అక్కడ కావాల్సిందే మాట్లాడాలి. ఆ వ్యక్తి నాకు 10,000 ఇవ్వాలి అన్నప్పుడు ఎట్లా మాట్లాడతాం? కావాల్సిందే మాట్లాడతాం. అతనికి నచ్చింది ఒక్కటి కూడా మాట్లాడదు. బ్యాంక్ లోన్ ఉంది, ఓ 10 లక్షలు ఇవ్వాలి, కావాల్సింది మాట్లాడతామా లేదా? కావాల్సిందే మాట్లాడతాం, కావాల్సిందే మాట్లాడాలి. దానికి ఇంకా అవసరం లేదు. ఇప్పుడు మన ఇద్దరికి సంబంధించి ఇది అవసరం లేదు అనుకుంటే ఇక అది అసలుకి అవసరం లేదు, అంతే, ఆ పక్కన పెట్టాలి. ఇది కాన్షియస్ మైండ్ కి మనం ఇస్తున్నటువంటి ట్రైనింగ్. ఎందుకంటే ఈ చిన్న కాన్షియస్ మైండే అంత పెద్ద సబ్ కాన్షియస్ ని పూరా డిసైడ్ చేస్తుంది. ఇది మైండ్ లెవెల్. ఈ మైండ్ లెవెల్లో మనం తీసుకోవాల్సింది ఫుల్ పాజిటివ్ గా ఆల్వేస్ ఉండాలి. అసలు నెగిటివ్ అనేది మనకి పనికిరాదు. ఎటువంటి నెగిటివ్ అస్సలకి మనుషుల మీద కానీ ఏదైనా అవసరమే లేదు.
అంత పాజిటివ్గానే ఉండాలి. వాళ్ళ మీద నచ్చలేదు, నచ్చకపోతే ఏమంటాం? కూరగాయల మార్కెట్కి వెళ్ళి ఏది తెచ్చుకుంటాం? నచ్చినవి తెచ్చుకుంటాం. నాకు కాకరకాయ కూర ఇష్టం లేదు, కొంటామా? కొనము. నచ్చినవి ఉంది మనకు, ఆ ఆ- ఆ సంకల్ప స్వేచ్ఛ ఉంది కాబట్టి నచ్చిందే తీసుకుంటాం. కాబట్టి నచ్చిందే మనం ఆశ్రయించాలి, నచ్చందే అస్సలకి తీసుకోవద్దు, అవసరం లేదు. ఈ నచ్చని దాన్ని నెగిటివ్ ఆ మనిషి గురించి మాట్లాడుకుంటూ చర్చించుకుంటూ వేరే వాళ్ళతోటి అసలు ఎంత ఛిద్రం అయిపోతుంది ఆ కాన్షియస్ మైండ్. సబ్ కాన్షియస్ అట్లా చూస్తూ కూర్చుంటది. ఇంకేం సబ్ కాన్షియస్ ఏది లేదు. ఆవిరి అయిందంటే నీరు మేఘం అవుతుంది, మేఘం అయిందంటే వర్షం కురవాల్సిందే, అంతే. ఒక్కసారి తిని లోపల పడేసిన తర్వాత అయ్యో తూచి ఆగు, ఆగిపో, నేను తెలియక తిన్నాను ఆగిపో అంటే కుదరదుగా. అయిపోయింది, నువ్వు నవ్వులేసావు మింగేసావు, ఇంకా అంతే, దానికి వదిలిపెట్టాల్సిందే. దానికి ప్రక్షాళన ఏంటో చూసుకోవాలి, యాంటీ ఆక్సిడెంట్స్ ఇచ్చేసేయాలి, అయిపోయింది. ఓకే. సో ఒక్కసారి వెళ్ళిపోయిన తర్వాత ఆ చూసింగ్ టైంలోనే కాన్షియస్ మైండ్ ని నేనేం చెప్తుంటానంటే బంగారు కొండలాగా చూసుకోవాలి. మనసును ఎలా చూసుకోవాలి? బంగారు కొండలాగా చూసుకోవాలి. బేబీని ఎలా చూసుకుంటాం? డల్గా ఎందుకున్నావు, డల్గా ఎందుకున్నావు, అసలు వాళ్ళు యాక్టివ్ ఉండేదాకా వదిలిపెట్టాం మనం. తనకి ఏమి ఇష్టమో అడుగుతూ ఉంటాం. యాక్టివ్గా పిల్లలు తిరుగుతుంటే మనకి ఎంతో బాగుంటుంది. వాళ్ళు ఏమాత్రం డల్గా ఉన్నా, ఏడుస్తూ ఉన్నా, ఏమన్నా అస్సలకి ఊరుకోం, మళ్ళీ వాళ్ళు యాక్టివ్ అయ్యే వరకు. అంతేనా? నేను ఒక్కనేనా? అందరూ అంతే కదా. పేరెంట్ అంటేనే అట్లా. ఓకే. సో సేమ్ టు సేమ్ మన మనసును కూడా అలాగే ఉంచుకోవాలి, మన బేబీ లాగా చూసుకోవాలి. మనసుని ఇష్టం వచ్చినట్టుగా పాడు చేసుకోకూడదు అస్సలకి. ఆ బేబీకి ఏమేం కావాలో అవే మనం సెలెక్ట్ చేసుకొని ఇస్తున్నట్టు ఉమ్, వాళ్ళకి ఇష్టం ఉండదు పెట్టద్దు, ఇష్టం ఉన్నది పెట్టాలి. వాళ్ళు ఏది తింటే ఆనందంగా ఉంటారు, ఏ బొమ్మ ఇస్తే ఆనందంగా ఉంటారు. సో మనసు కూడా అలాగే చూసుకోవాలి. అట్లానే బేబీకి అయితే నెగిటివ్ అయితే ఇయ్యంగా, ఆరోగ్యానికి ఇచ్చేదే ఇస్తాం, జీవితంలో బాగుపడేదే ఇస్తాం. అట్లాగే ఇక్కడ కూడా మనసుకు కూడా జీవితంలో బాగుపడేదే మనం ఇస్తూ ఉంటాం. కొంచెం కఠినంగా ఉంటే టేస్టీగా చేసి ఇస్తాం కాకపోతే. అట్లాగే మనసుకు కూడా కొంచెం కఠినమైన కూడా నెమ్మది నెమ్మదిగా అలవాటు చేయాలి. ఈ మనసుని ఈ యొక్క సంకల్పం నెరవేర్చుకోవడానికి చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సింది. ఇష్టం వచ్చినట్టుగా మనం బాధ పెట్టకూడదు, మనల్ని మనం బాధ పెట్టుకోకూడదు. ఎవరి మాటల్ని పూర్తిగా తీసుకోవడము, ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అయిపోవడము. ఇప్పుడు ఒక ఫోన్ లో మాట్లాడుతున్నాము, ఈ ఫోన్ తర్వాత పని దెబ్బతీయదు. ఒక చాటింగ్ చేస్తున్నాము, ఇది తర్వాత పనిని దెబ్బతీయొద్దు. ఇంట్లో వ్యక్తితో మాట్లాడుతున్నాము, ఇది తర్వాత పనిని దెబ్బతీయొద్దు. నేను పుస్తకాలు తీసి చదవాలి ఇప్పటిగా మాట్లాడి, లేకుంటే తిట్లు తినో లేకపోతే కోపం చేసో పిల్లవాడు ఆ యొక్క చదివే టైంని దెబ్బతీసుకోవద్దు. ముఖ్యంగా మనసు అంటే ఏమనుకున్నాం ఇప్పుడు? మనసు అంటే మాటలే మనసు. ముఖ్యంగా మనతోటి ఎవరైతే రోజు ఉంటారో వాళ్ళతోటి ఎలా మాట్లాడాలో మనం బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇంత సరంజామా దేనికోసం సార్ అంటే సక్సెస్ అవ్వడానికి. సక్సెస్ అవ్వడానికి కేవలం ఐడియా ఇస్తే సరిపోదు, చాలా తెలివిగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. రోజులు 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 గడిచిపోతూనే ఉంటాయి, క్షణాలు నిమిషాలు అయిపోతుంటాయి, నిమిషాలు గంటలు అయిపోతుంటాయి, పూట పూట అయిపోతూ ఉంటుంది, భోజనం అయిపోతుంది, లంచ్ డిన్నర్ అంతా అయిపోతూనే ఉంటుంది, మళ్ళీ తెల్లారి వస్తుంది, శుక్రవారం వస్తుంది, కేవలం 500 వస్తుంది, కేవలం 1000 రూపాయలు వస్తుంది. అట్లా రోజులు రోజులు గడిచిపోతుంటాయి, సంవత్సరాలు సంవత్సరాలు ఉంటాయి. కానీ ఆత్మ ఆత్రం మాత్రం అలాగే ఉంటుంది. అరే ఎక్కడ పోతుంది అని అంటే సమయం పోతుంది, సమయం పోతుంది. కాన్షియస్ మైండ్ కాన్షియస్ లేకపోవడం వల్ల, దాని గురించి సరిగ్గా దాని టెక్నికల్ పార్ట్స్ ఏందో తెలియకపోవడం వల్ల, సాఫ్ట్వేర్ ఏందో తెలియకపోవడం వల్ల జాగ్రత్తగా ఉండలేకపోతున్నాం. దీన్నే అవేర్నెస్ అంటాం. ఇది ఇంటలెక్ట్ పవర్ అన్నమాట. ఇంటలెక్ట్ లెవెల్ అవేర్నెస్ అనేది ఇంటలెక్ట్ లెవెల్. మొదటిది బాడీ లెవెల్, రెండవది మైండ్ లెవెల్,
మూడోది ఇంటలెక్ట్ లెవెల్, బుద్ధి లెవెల్, కౌశలత్వం, స్కిల్ దాని లెవెల్. ఒకసారి ఈ మనసు పాజిటివ్నెస్ గురించి ఒకసారి వినండి. ఉదాహరణకి మీరు ఒక ఆటో ఎక్కారు. ఆటో అతను ఎక్కడికి వెళ్ళాలి సార్ అని అడిగితే మీరు ఒక 3-4 డెస్టినేషన్స్ చెప్పారనుకోండి, ఆ ఆటో వాడు కన్ఫ్యూజ్ అయిపోయి ఆటో అక్కడే ఉంచి మనల్ని బయటికి దిగమంటాడు. సేమ్ ఇలాగే మీకు కూడా ఏం కావాలి అనేది ఒక క్లారిటీ ఉండాలి. అదే క్లారిటీని మన సబ్ కాన్షియస్కి చెప్పాలి. చెప్పకపోతే మన కథ కూడా ముందుకి కదలదు. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? మనకి ఇన్ని ఆలోచనలు, అందులోనూ నెగిటివ్ ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి? ఇది మీకు అర్థం అవ్వాలంటే ఈ పాయింట్ జాగ్రత్తగా వినండి. కాలేజ్ స్టూడెంట్స్ సురేష్ అండ్ రమేష్ ఇద్దరు ఇన్ డిమాండ్ స్కిల్స్ నేర్చుకొని స్ట్రాంగ్ ప్రొఫైల్ బిల్డ్ చేసుకోవాలి అనుకున్నారు. రమేష్ గుడ్ ఐడియా వర్సెస్ బ్యాడ్ ఐడియా. ప్రతి ఒక్కరికి గుడ్ ఐడియాస్ వస్తాయి. ఇక్కడ గుడ్ ఐడియాస్ ఏం సూచిస్తాయంటే మనలో ఒక క్లారిటీ, పీస్ అండ్ ఫ్రీడమ్ని మన బ్రెయిన్లో ఈ గుడ్ ఐడియాస్ కలిగిస్తాయి. అలాగే ఒకరికి ఒక గుడ్ ఐడియా వచ్చింది అంటే ఆటోమేటిక్గా దాని ఆపోజిట్ బ్యాడ్ ఐడియాస్ కూడా వస్తాయి. అవి వచ్చిన వెంటనే మన మైండ్లో క్లారిటీ పోయి కన్ఫ్యూజన్ మొదలవుతుంది, పీస్ పోయి ట్రబుల్ మొదలవుతుంది, ఫ్రీడమ్ అనేది పోయి ఫెయిల్యూర్ అనేది మన బ్రెయిన్లో కలిగిస్తుంది. ద పవర్ ఆఫ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్ పుస్తకంలో జోసెఫ్ మర్ఫీ ఏమంటారంటే, మీ సబ్ కాన్షియస్కి ఒక ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి అనే ఆలోచననే కలుగ చేయాలి, అంతేగాని ఈ పని చేయకుండా ఎలా తప్పించుకోవాలి అనే ఆలోచనని అసలు ఇవ్వకూడదు. వెన్ యు ఆర్ స్ట్రక్ ఇన్ ఎ ప్రాబ్లమ్, లూజర్స్ ఆల్వేస్ థింక్ అబౌట్ ఎక్స్క్యూజెస్ అండ్ విన్నర్స్ ఆల్వేస్ థింక్ అబౌట్ సొల్యూషన్స్. సో మన కోరికని, మన విష్ని దక్కించుకోవాలి అంటే మనం నా వల్ల కాదు, ఈ పని మన వల్ల కాదు, ఇది చాలా కష్టం, రేపు స్టార్ట్ చేద్దాంలే, ఇలాంటి ఎక్స్క్యూజెస్ అంటే ఇలాంటి నెగిటివ్ ఎఫర్మేషన్స్ ఎప్పుడూ మన బ్రెయిన్కి ఇవ్వకూడదు. మన గోల్ మీద ఒక క్లియర్ కట్ ఐడియాతో, మన మీద పూర్తి నమ్మకంతో ఇది సాధించగలను, ఇలాంటి పాజిటివ్ ఎఫర్మేషన్స్ని ఎప్పుడూ రిపీటెడ్గా మనం అనుకుంటూ ఉండాలి. ద సింపుల్ వే ఈజ్ ఆల్వేస్ బెస్ట్. మన జీవితంలో ఎన్నో గెలుపులుంటాయి. వాటి గురించి తిరిగి ఒకసారి ఆలోచిస్తే మనకి గెలిచిన సందర్భాలు ఎక్కువగా గుర్తుంటాయి. అంటే ప్రతి విషయానికి రిజల్ట్ ఉంటుంది కదా, ఆ రిజల్ట్ అనేదే మన మైండ్లో ఎక్కువగా గుర్తుంటుంది. ఒక వర్క్ యొక్క ప్రాసెస్ కన్నా ఆ వర్క్ యొక్క రిజల్ట్ మన బ్రెయిన్లో ఎక్కువగా స్టోర్ అవుతుంది. మన సబ్ కాన్షియస్ కూడా అంతే. ఎప్పుడు ఎండ్ రిజల్ట్ ఎలా ఉంటుంది, అది దక్కితే ఎలా ఉంటుంది, దాని రిజల్ట్ వల్ల మీకుండే ఆనందం ఎలా ఉంటుంది అనేదే మన సబ్ కాన్షియస్కి చెప్పాలి, అదే వినిపించాలి. అప్పుడు నిరంతరం కూడా మనము ఎలా ప్రాసెస్ అవుతుందో అనే టెన్షన్ కాకుండా ఈ ఈ లక్ష్యాన్ని నేను చేరుకుంటే నేను చాలా హ్యాపీగా ఉంటాను అని పదే పదే ఆ కాన్షియస్ మైండ్, ఇది మొత్తం కూడా ఆ కాన్షియస్ మైండ్ ని మనం ఎలా ఉంచుకోవాలి అనేటువంటిదే ఉంది. ఆ గాజు పాత్ర, మనసును ఎలా ఉంచుకోవాలి. కాన్షియస్ మైండ్ అంటే నిద్ర లేచినటువంటి మనసు, అది చాలా ముఖ్యం. ప్రజెంట్ ఇప్పుడు ఏవైతే 5 జ్ఞానేంద్రియాలు పనిచేస్తున్నాయో అది కాన్షియస్ మైండ్. ఈ 5 జ్ఞానేంద్రియాలు, ఈ మనసు అనేది నిద్రలో ఏం పనిచేయదు, కానీ సబ్ కాన్షియస్ పనిచేస్తుంది. నేను రాసుకున్నటువంటి పాయింట్స్ మీకు చెప్తాను, అది కూడా మీరు నోట్ చేసుకున్నారా లేదా. కాన్షియస్ మైండ్ ఎప్పుడు ప్రశాంతంగా ఉండడం. మీ కాన్షియస్ మైండ్ ప్రశాంతంగా ఉంది అని అంటే, మీ కాన్షియస్ మైండ్ ఆనందంగా ఉంది అని అంటే మీరు సత్యానికి, ట్రూత్ కి దగ్గర అవుతున్నారని అర్థం. ఒకరోజు ఉండి ఒకరోజు పోయేది కాదు, ఎప్పుడుకి ఫర్ ఎవర్గా ఉండేటటువంటిది. నేను ఆల్కహాల్ తాగితే నేను ప్రశాంతంగా ఉంటాను, నలుగురు ఈ క్రమశిక్షణ లేకపోతే ప్రశాంతంగా ఉంటాను, ఇప్పుడు నిద్రపోతేనే ప్రశాంతంగా ఉంటానంటే ఈ ప్రశాంతత రేపు కూడా ప్రశాంతతకు కారణం కావాలి. అది రియల్ ప్రశాంతత. అది రియల్ ప్రశాంతత కాకపోతే మనం మబ్బులో ఉన్నట్టు, మాయలో ఉన్నట్టు. ఓకే, ఫస్ట్ది ప్రెజర్ సమయంలో ఈ కాన్షియస్ మైండ్ ఎలా ఉంటుంది. ప్రెజర్ సమయం, అసలు ప్రెజర్ లో ఉన్నాను అని గుర్తించాలి. పాజిటివ్ ప్రెజర్ అయినా సరే, పాస్ అవ్వాలి అనే ప్రెజర్ ఉన్నా సరే, పాస్ అవ్వాలి, ఇంకా ఏదైనా సరే, పాజిటివ్ ప్రెజర్ అయినా సరే, ర్యాంక్ సంపాదించుకోవాలి, ఇట్లాంటి ఏదైనా ఆ ప్రెజర్ ఈ పర్టికులర్ విషయంలో ఉంది. నాకు వీళ్ళని గైడెన్స్ ఇచ్చినప్పుడల్లా ఒక ప్రెజర్ ఉంది. ఓ టీచర్ కొంతమంది స్టూడెంట్లు ప్రెజర్ ఉంటారు, కొంతమంది అయితే ఈజీగా మూవ్ అయిపోతుంటారు. ఆ పర్టికులర్ ఆ పర్సన్ దగ్గర, అది ఇంట్లో వ్యక్తి కావచ్చు, టీం వ్యక్తి కావచ్చు, బయట ఫ్రెండ్ కావచ్చు, ఎవరైనా కావచ్చు,
ఆ ప్రెజర్ ఏ విషయంలో మెయింటైన్ అవుతుంది, ఎవరి దగ్గర మెయింటైన్ అవుతుంది, ఆ పర్టికులర్ విషయంలో నా కాన్షియస్ మైండ్ ఎంత తెలివిగా ఉంది, ఎంత సమయస్ఫూర్తితో ఉంది. ఇది ఇది అస్సలైనటువంటి పాయింట్. దీన్ని గుర్తిస్తే డాక్టరే మీరు, సెల్ఫ్ డాక్టర్, శాస్త్రవేత్తనే మీరు. వైరస్ కనుక్కునేదాకా భయమే అందరికి. ఆ వైరస్ ఎప్పుడైతే దొరికిందో పరిశోధనాశాలలో కథం. సో దీన్ని గనక గుర్తించగలిగితే మీరు చాలా. నేను రోజు జాగింగ్కి వెళ్ళాలి అనే ఆలోచన పెట్టుకున్నాను, బట్ నాకు చిన్న ప్రెజర్ మెయింటైన్ అవుతుంది. చలో ఆ ప్రెజర్ కలిగినప్పుడు ఎంత పాజిటివ్ గా ఉంటున్నాం మనం, అది చాలా విషయం. మొన్న ఒక సినిమాలో కార్తిక్ వాడు ఒక ప్రెజర్ బాక్స్ వాడు, సారీ పాజిటివ్ బాక్స్ వాడు. అరవింద్ స్వామి చుట్టం, ఇది చూసారా మీరు ఈ సినిమా? ఏంటిది అది? శివం సుందరం, సత్యం సుందరం. ఇది వాడు అంటాడు, మీరు నువ్వు ఇంత పాజిటివ్ గా ఇంత మంచోడుగా ఉన్నావు ఇంకా బాబు అంటాడు. అది వాడు అన్నిటి నుంచి ఆ పాజిటివ్ తీస్తా ఉంటాడు. వీడి పట్ల నెగిటివ్ ఉన్నా వీడు మాత్రం పాజిటివ్ ని తీసుకుంటాడు. అవసరం ఇక ఆ యొక్క మంచితనాన్ని తట్టుకోలేక వీడే గిల్టీగా ఫీల్ అయిపోతాడు. ఇంత చదువుకున్నాడు, ఇంత నేను సిటీ అన్నవాడు కూడా. ఇది సో అట్లా ఒక పాజిటివ్ ని తీసుకోవాలి. ఇది కాంప్రమైజ్ అవ్వడం కాదు, ఎవరికో తగ్గిపోవడం కాదు. మనల్ని మనం చైతన్యవంతంగా పర్ఫెక్ట్ గా ఉంచుకోవడం, ఎవరికి తగ్గిపోవడం, చేతులు కట్టుకోవడం ఇలాంటివి కావు. మనల్ని మన సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంలో తెలివి. అందుకే నేను అన్నాను, అది తెలివి, అమాయకత్వం కాదు, తెలివి అది. సో పర్టికులర్ గా పూర్తిగా నచ్చని విషయం అనుకోండి, ఎంత దూరంలో ఉండాలి, ఎంత దూరంలో ఉండాలి. ప్రతి వ్యక్తికి దూరంగానే ఉండాలి, ప్రతి వ్యక్తిని గౌరవంగానే చూడాలి. అది చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా సరే. మరి ఈ పుస్తకాన్ని ఎంత దూరంలో ఉంటే మంచిదో అంత దూరంలోనే ఉంచాలి. మరీ దగ్గర అయినా కూడా ఇబ్బంది కనపడదు. రెస్పెక్ట్ ఈజ్ రెస్పెక్ట్, అంతే. వేరే దేశాల్లో దగ్గర వాళ్ళకి ఇంకెక్కువ రెస్పెక్ట్ కూడా గుడ్ మార్నింగ్ చెప్పుకుంటూ ఇస్తారంట. మన వాళ్ళే అని కాదు. ఇందాక నేను ఏం చెప్పాను, ముఖ్యంగా మనం మాట్లాడే మాటల్లో రోజు కలిసే వాళ్ళతోటే ఎక్కువ రెస్పెక్ట్ తోటి ఉండాలి. మనం ఎప్పుడు రోజు కలవని వాళ్ళతోటి, దూరంగా ఉండే వాళ్ళకి ఎంతో ప్రేమ, అభిమానాలు, రెస్పెక్ట్ మనం ఇస్తూ ఉంటాం. ముఖ్యంగా రోజు కలిసే వాళ్ళు, ముఖ్యంగా మన మీద ఆధారపడ్డ వాళ్ళతో మనం ఇంకా రెస్పెక్ట్ గా ఉండాలి. మన మీద ఆధారపడ్డ వాళ్ళతోటి మనం ఎక్కువ రెస్పెక్ట్ తోటి ఉండాలి. మనం ఎంతో అవసరం వాళ్ళకని అర్థం. పిల్లవాడిని కొట్టేటువంటి అధికారం ఉండొచ్చు కాక, ఆధారపడి ఉండొచ్చు కాక, అయినా సరే అటు ఉండాలి. ఇది కాన్షియస్ మైండ్ కి చాలా అవసరం. ఇది తగ్గిపోవడము ఇంకోటి ఏదో కాదు. రెండవది, ఈ కాన్షియస్ మైండ్ అనుకూలంగా జరగని సమయంలో ఎలా ఉంటుంది? ప్రెజర్ సమయం ఒకటి, అనుకూలంగా జరగని సమయంలో. ఈరోజు మీరు నలుగురిని ఇన్వైట్ చేశారు, రాలేదు, ఒక్కరే వచ్చారు. ఈ సమయంలో ఎలా ఉంటుంది? ఇది చాలా. మీరు రియాక్షన్స్ అడిగారు, అందరినీ రియాక్షన్స్ అడిగారు. అందులో 40% నలుగురు ఇచ్చారు 10లో. ఓకే, మీరు దాన్ని ఎలా తీసుకుంటున్నారు? ఆ టైంకి పాపం వాళ్ళ స్క్రీన్ దగ్గర ఉండకపోవచ్చు, వేరే పనిలో ఉండొచ్చు, ఏదో ఒకటి ఉంటుంది. మీరు ఎంత పాజిటివ్గా తీసుకుంటున్నారు దాన్ని? ఆ పర్టికులర్ అనుకూలంగా జరగలేదు అన్నప్పుడు మీరు ఎలా ఉన్నారు? ఈ కాన్షియస్ మైండ్కి ట్రైనింగ్ అవసరం. అది ఏదైనా సరే, మీ బంగారు కొండ మాత్రం బాధపడద్దు. ఎవరు మన బంగారు కొండ? మన మనసు. మన మనసు బంగారు కొండది. అది అట్లా చాలా చక్కగా దానికి ఏం కావాలి, ఏది ఉంటే ఏ పోషకం అయితే ఆరోగ్యంగా ఉంటుంది, ఏ మ్యూజిక్ అయితే చాలా బాగుంటుంది, ఏ పుస్తకం చదివితే బాగుంటుంది, అన్నిటి మీరేది కదా, ఆ తండ్రే తెలుసుకోవాలి. మూడవది, అనుకూలంగా జరగని టైంలో అసలు మొత్తం ఇదే ఇంపార్టెంట్. అనుకూలంగా జరిగేటప్పుడే కంటే జరగని సమయాల్లోనే ఎలా ఉంటున్నాం అనేది ఇంపార్టెంట్. ప్రకృతి ఎప్పుడు టెస్ట్ చేసేది ఇక్కడే టెస్ట్ చేస్తుంది. ఇక మూడవది, అర్థం చేసుకునే విషయంలో కాన్షియస్ మైండ్ ఎలా ఉంది? అర్థం పర్టికులర్ విషయాన్ని కానీ, మనిషిని కానీ, పర్సన్ని కానీ అర్థం చేసుకోవడంలో ఎలా ఉంది? అనుభవం పెరిగే కొద్దీ అర్థం చేసుకోవడం మారిపోతూ ఉంటుంది.
అనుభవం వచ్చేంత వరకు ఆగకుండా అంచనా వేసి ముందే మనం అర్థం చేసుకోవడం స్టార్ట్ చేయాలి. అనుభవం కోసం ఆగకూడదు. అప్పటికి సమయం అంతా వ్యర్థం అయిపోద్ది. ఈ పాయింట్ అర్థమైందా? ముందే అంచనా వేసి అర్థం చేసుకోవాలి. పర్టికులర్ ఎట్లా అర్థం చేసుకుంటున్నాం, హూ ఈజ్ రైట్, విచ్ ఈజ్ రైట్ అనేది. ఇది చాలా ముఖ్యం. మన యొక్క ఎంత సౌండ్ గా ఉంటే, మైండ్ ఎంత సౌండ్ గా ఉంటే అంత బాగుంటుంది. సౌండ్ అంటే పరిపూర్ణం అని అర్థం, గొడవ అని కాదు, శబ్దం అని కాదు, పరిపూర్ణత. సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ. పర్ఫెక్ట్ పరిపూర్ణంగా ఉన్న బాడీలోనే పర్ఫెక్ట్ మైండ్ ఉంటుంది అని అర్థం. అర్థం చేసుకునే విషయం, అనుకూలంగా జరగని విషయం. ఇక 4వది, వర్తమానంలో పూర్తిగా మునిగిపోవడం, ఎమోషన్ గా మునిగిపోవడం. పర్టికులర్ గా నేను ఇప్పుడు చెప్తున్నాను, ఈ పూర్తిగా మునిగిపోకూడదు. మునిగిపోతే ఏమవుతుంది అని అంటే నెక్స్ట్ పని జరగకపోవచ్చు. ఎక్కువ ఆనందమైన తర్వాత పని చెడిపోద్ది, ఎక్కువ బాధ అయినా చెడిపోద్ది, తర్వాత పని అయితే పోతుంది. దాంట్లోనే ఇంకా ఒక ఫోన్ మాట్లాడినా లీనమైపోద్ది, ఇంకా ఎమోషనల్ గా అసలు లీనమైపోద్ది. దేనికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో అంత ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ రావాలి, అంతే. ఇక అక్కడే మనసు అతుకుపోతుంది శ్లేష్మంలో ఈగలాగా. తర్వాత పని అంతా పోతుంది. నువ్వు బ్యాచిలర్ అయితే నో ప్రాబ్లం, కానీ ఇఫ్ యు ఆర్ ఎ పేరెంట్, ఇఫ్ యు ఆర్ ఎ లీడర్, చాలా ఎమోషనల్ కోషెంట్ అవసరం. ఆ ఎరుకలు అనేది ఉండాలి. ఎరుక అనే సబ్జెక్టు 3rd లెవెల్ది. ఫస్ట్ బాడీ లెవెల్, సెకండ్ మైండ్ లెవెల్, 3rd ఇంటలెక్ట్ లెవెల్. అవేర్నెస్ అనేది అక్కడ అనమాట. అవేర్నెస్ ఈక్వల్ టు ఎక్సలెన్స్ అని పెట్టుకోండి. ఎంత అవేర్నెస్ ఉంటే అంత ఎక్సలెన్స్ ఉంటుంది. అవేర్నెస్ ఈక్వల్స్ ఎక్సలెన్స్. ఎంత ఎరుకతోటి, క్లారిటీ, ఎంత క్లారిటీ తోటి ఉంటే అంత ఎక్సలెన్స్ ఉంటుంది. ఒక బైక్ గురించి ఆ మెకానిక్ ఎంత అవేర్నెస్ ఉంటే అంత ఎక్సలెంట్ గా వర్క్ చేయగలడు. ఇది దేని ద్వారా వస్తుంది? ప్రాక్టీస్ ద్వారానే వస్తుంది, మిగతాది ఇంకోటి ఏది లేదు. ఇక బాడీ లెవెల్లో ఎంత ప్రాక్టీస్ చేస్తే ఇంటలెక్ట్ లెవెల్లో అంత అవేర్నెస్ పెరుగుతుంది. ఆ ప్రోగ్రామ్స్ చేసి చేసి, ఆ ఫిజికల్ ప్రోగ్రామ్స్ కావచ్చు, ప్రెజెంటేషన్ ప్రోగ్రామ్స్ కావచ్చు, నేమ్ లిస్ట్ కావచ్చు, జూమ్ ప్రోగ్రామ్స్ కావచ్చు, చేసి 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 ఆ బాడీ లెవెల్లో చేస్తూ ఉండడం వల్ల ఇంటలెక్ట్ లెవెల్లో అవేర్నెస్ పెరుగుతుంది. వాళ్ళకి కర్తల మలకం అయిపోతుంది, అంటే సింపుల్ అయిపోద్ది. చేయని వాళ్ళకి సింపుల్ కాదు అసలు, అది బిజినెస్ లో కానీ చదువులో కానీ. ఈ యొక్క బాడీ లెవెల్, ఆ తర్వాత ఇంటలెక్ట్ లెవెల్ సక్సెస్ అవ్వాలంటే ఈ మధ్యలో మాటల లెవెల్, మనసు లెవెల్ చాలా ఇంపార్టెంట్. మైండ్ లెవెల్, దాని గురించి కొన్ని పాయింట్స్ ఇవి. కాన్షియస్ మైండ్ అన్నమాట, దాని గురించి చెప్పుకుంటున్నాం. వర్తమానంలో నో డీప్ ఎమోషన్స్, అందులో డెప్త్గా వెళ్ళిపోకూడదు. ఏదైనా డేంజరే, తర్వాత పనులన్నీ దెబ్బతింటాయి. 5వది, అనుకూలంగా జరిగినప్పుడు. అనుకూలంగా జరగనప్పుడు ఓకే, జరిగినప్పుడు మాటలు ఎలా ఉంటున్నాయి? జరగనప్పుడు ఒకలాగా, జరిగినప్పుడు ఒకలాగా కాదు. జరగనప్పుడు ఎవరు హెల్ప్ చేశారో, జరిగినప్పుడు ఆ గ్రాటిట్యూడ్ ఉండాలి. జరగనప్పుడు ఒకలాంటి విధానం, జరిగిన తర్వాత ఒకలాంటి మాటలు ఉండొద్దు. అప్పుడు ఉన్నటువంటి ప్రయారిటీ, ఆ తర్వాత ప్రయారిటీ. ఇది బాగా ప్రకృతి చెక్ చేస్తుంటుంది, నేచర్. ఇది చాలా ఇంపార్టెంట్. ఆల్వేస్ నేను లెర్నింగ్ లోనే ఉన్నాను. విద్య దదాతి వినయం. వినయం పెరుగుతుందంటేనే విద్య పెరుగుతున్నట్టు. విద్య పెరిగితేనే లక్ష్మి వచ్చేది. విద్య లేకుంటే లక్ష్మి ఎక్కడ ఉంది? మరి ఎలా గుర్తుపట్టాలి విద్య పెరుగుతుందని? ఎంత వినయం పెరుగుతుంటే అంత విద్య పెరుగుతుందని అంతే. ప్రకృతి దగ్గరనే ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని నాకు జరగట్లేదు అనేటువంటిది ఉంటే అక్కడ వినయం పోయినట్టే. పరమాత్మకు అంతా తెలుసు, నేచర్కి అంతా తెలుసు ఎప్పుడు ఏది ఇవ్వాలి అని. అది ఎలా ఉంటుంది అనేది ఇంపార్టెంట్. అనుకూలంగా జరిగినప్పుడు ఎలా ఉంటుంది ఈ కాన్షియస్ మైండ్. ఇక
ఒకటి కాన్షియస్ మైండ్కి ఎప్పుడు కూడా ఒక క్లారిటీ ఉండాలి. ఏంటి అంటే నేను స్కిల్ని కలిగి ఉండాలి. నేను స్కిల్ని కలిగి ఉండాలి. ప్రతి ఒక్కటి నా జీవితంలో స్కిల్ తోటే సాధించాలి. స్కిల్ తోటే. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, అయిపోతుంది కాదు. ఇంకా నా స్కిల్ని నేను ఇంకా డెవలప్ చేసుకోవాలి. ఏదైనా స్కిల్ తోటే. అనారోగ్యం వచ్చింది, నా స్కిల్ తోటే, నా కంట్రోలింగ్ పవర్ తోటే, నా అవేర్నెస్ పవర్ తోటే నేను దాన్ని క్లియర్ చేసుకోవాలి. నా ఇమ్యూనిటీ పవర్ని డెవలప్ చేసుకోవాలి. నా ఇన్కమ్ని నేను సంపాదించుకోవాలి. నో షార్ట్ కట్స్. మనం మనతోటి ఉంచుకునేది ఎప్పుడు కూడా స్కిల్లే ఉంటుంది. నువ్వు పెట్టిన తేనె పట్టును మొత్తం కూడా బాటసార్లు తీసుకుంటున్నారు కదా అంటే వాళ్ళు తేనె పట్టునే తీసుకుంటారు, నా స్కిల్ని తీసుకోలేరు. అగైన్ ఐ కెన్ మేక్, అంతే. సో ఆ స్కిల్ అనేది ఇంపార్టెంట్. ఆ స్కిల్ని మీరు బాగా నమ్ముకోవాలి. స్నేహమైన, ధనమైన, ఆరోగ్యమైన, ఏంటిది స్నేహమైన, ధనమైన, ఆరోగ్యమైన స్కిల్ తోటే సంపాదించుకోవాలి. ఇంకోళ్ళ మీద పితూరులు చెప్పడం ద్వారా స్నేహం కాదు, నా స్కిల్ తోటే నా స్నేహం. పొగడం ద్వారా, ఇంకో బాగా ప్రే చేయడం ద్వారా స్నేహం కాదు, స్కిల్ బేస్డ్ అని ఉండాలి. స్కిల్ ద్వారానే ధనమైన, ఆరోగ్యమైన, స్నేహమైన. పేరంటే వేరే వాళ్ళు ఇచ్చేదిలేండి, పేరు మనకు మనం తెచ్చుకోలేము. పేరు వేరే వాళ్ళు ఇచ్చేది కాబట్టి మనకు సంబంధించిన విషయం. నాకు పేరు వచ్చిందా లేదా అనేది మనకు సంబంధించిన విషయం, అది వాళ్ళు ఇచ్చేది. ఓకే, మనం స్నేహం ఇస్తున్నామా లేదా? ఓకే, ఇది స్కిల్ ద్వారానే సంపాదించుకోవాలి. ఇది కాన్షియస్ మైండ్కి స్కిల్ మీద ఉండాల్సిన అభిప్రాయం. నేను నా స్కిల్ ద్వారానే, అది బాడీ లెవెల్లో సక్సెస్ అవుతూ ఉంటే ఇంటలెక్ట్ లెవెల్లో స్కిల్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఎంత స్కిల్ పెరిగితే ఆ పని మీద అంత అవేర్నెస్ వస్తుంది, అప్పుడు ఎక్సలెన్స్లోకి వెళ్తాం. ఇక ఫైనల్ లాస్ట్ వన్. థ్యాంక్ యూ ఓపిక్గా ఉన్నందుకు. లాస్ట్ వన్, విశ్వాసము, భక్తి, భగవంతుని యందు పూర్తిగా పరిపూర్ణమైనటువంటి, లేదా ఒక సూపర్ పవర్, ఏదో ఒకటి, ఒక మేధస్సు ఉంది. ఆ మేధస్సు మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఆ యొక్క మనసు మనల్ని, ఆ హృదయం మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది, మన గురించి ఆలోచిస్తూ ఉంటుంది. పూర్తి కాన్షియస్ మైండ్ ఈ విశ్వాసంతో ఉండాలి. ఏది జరుగుతున్నా, ఇప్పుడు నేను ఇది వింటున్నా సరే, ఆ యొక్క ప్రకృతి, ఆ దైవం కృప, ఆ దైవము బ్లెస్సింగ్స్ ఉండడం వల్ల ప్రతి ఒక్కటి జరుగుతూ ఉంటుంది. టీచర్ వేసే మార్కుల మీద, నేను బాగానే చదివాను డాడీ, మేడమే వేయలేదు. లేదు, మేడమే ఫైనల్, మేడం ఫైనల్, మీ టీచర్ ఫైనల్. నువ్వు అనుకుంటున్నావు నేను బాగా చదివాను అని, లేదా నీ అపరాధ భావన ఏదైతే గిల్టీ ఫీలింగ్ ఉందో దాంతో మాట్లాడుతున్నావు నేను బాగా చదివాను అని. నువ్వు బాగా చదివినట్టు ప్రకృతి ఇచ్చేటువంటి ఏదైతే ఉందో అదే ఫైనల్. మనకు అనుకుంటూ ఉంటాం నేను సంపూర్ణంగా చేసామనేది, అది పూర్ణమా కాదా అనేది ప్రకృతి చెప్తూ ఉంటుంది, నేచర్. అయితే ఇది నాకు ఇలా వచ్చింది అని అంటే, ఇందాక మేడం గారికి చెప్పాను, కల్పన గారికి. సో అనుకుందాం, ఆమె అనుకున్నది అవలేదే అనుకుందాం అంటే, నేను బాగా చేశాను అయినా సరే రావట్లేదు అనే గిల్టీ ఫీలింగ్ ఉండదు. ప్రకృతి మనకి ఏం చెప్తుంది మెసేజ్ అని అంటే, నువ్వు ఇంకా అక్కడ ఏదో నేర్చుకోవాలి, ఇంకా ఏ విషయంలోనూ ప్రాక్టీస్ అవసరం, అవేర్నెస్ అవసరం అనేది చెప్తున్నట్టు. అక్కడ టీచర్ ఇచ్చినటువంటి మార్కుల్ని మనం రెస్పెక్ట్ చేయాలి, ఒబే చేయాలి. ఎస్, నేను కరెక్టే, తను గైడ్ చెప్తున్నాడంటే, కోచ్ చెప్తున్నాడంటే ఇంకా కరెక్టే, ఏదో ఉంది. ఎంత చేసినా ఏం చేయనట్టే మాట్లాడతారేంటి, అట్లా అనకూడదు. నువ్వు ఇంకా కావాల్సిన పూర్ణం చూస్తూ ఉంటాడు గైడ్, కోచ్. నువ్వు పూర్తి చేసిన సంపూర్ణమే చూస్తూ ఉంటారు. మనం పూర్తి చేసినటువంటిది చేసావు, ఈ హోంవర్క్ అయిపోయింది, ఇంకా బాకీ ఏది ఉందో దాన్ని చూస్తుంటారు. ఈ నమ్మకము, విశ్వాసము చాలా అవసరం. ఈ పాయింట్ అవసరమేనా? చాలా అవసరం.
మనం నేచర్ ఇచ్చే రిజల్ట్ మనకు ఫైనల్. ఈ మంత్ మనకి 20,000 రావాలి, కానీ 10,000 వచ్చింది. ఫైనల్ ఇది. ఎస్, అయితే నేను ఈ మంత్ నేను చేసినటువంటి నా స్కిల్ ఈ లెవెల్లో ఉంది అని ప్రకృతిని ఒబే చేయాలి. శివాజ్ఞ లేనిదే చీమైన కుట్టదు. అలాంటిది సిచ్యువేషన్కి ఖచ్చితంగా ఉంటుంది ఏదో అనేటువంటిది ఈ కాన్షియస్ మైండ్కి అవసరం. ఇలా ఉన్నటువంటి కాన్షియస్ మైండ్ చాలా బలీయంగా, పాజిటివ్గా, లక్ష్యాత్మకంగా ఉంటుంది. అవును కదా? ఇది ఈ నాలెడ్జ్ ఈ కాన్షియస్ మైండ్కి ఇవ్వడమే కాదు, చాలా అవేర్నెస్ తోటి మనం ఉండాలి. ఎవరు అవేర్నెస్గా ఉండగలుగుతారు? పెరుగుతోటి ఎవరు ఉండగలుగుతారు? ఇంటలెక్ట్ లెవెల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు, ప్రాక్టీస్ అయితే బాడీ లెవెల్లో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఉండగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇది విన్నారు, బాడీ లెవెల్లో ఎప్పుడు మర్చిపోకుండా దీనికి సంబంధించే పనులు, దీనికి సంబంధించే గుర్తు తెచ్చుకోవడం అనేది ఎంత చేస్తూ ఉంటే మీకు అంత ఇంటలెక్ట్ లెవెల్లో స్కిల్ అవేర్నెస్ పెరుగుతుంది. స్కిల్ అవేర్నెస్ పెరిగిందంటే ఎక్సలెన్స్లోకి వెళ్తూనే ఉంటారు. దానికి సంబంధించింది మనకి ఇవ్వబడుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఒకసారి దీనికి సంబంధించి ఒకసారి సార్ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ టు వాళ్ళందరికీ. చాలా మంచి విషయాలు వచ్చాయి సార్. నాకు తెలియదు, చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు నేను అది 6 పాయింట్స్ మీరు చెప్పే లాస్ట్లో నేను రాసుకున్నాను సార్. అవి ఇంపార్టెంట్ ఫస్ట్ నుంచి కూడా వీళ్ళకి ఇంపార్టెంట్ ఇది. ఇంపార్టెంట్ అంటే ఇక్కడ ఈ అన్నిటికీ కూడా నేను అనుకున్నాను సార్. ఇప్పుడు అంటే ఇప్పుడు మనం ప్రజల సమయంలో కాన్షియస్ మైండ్ ఎలా ఉంటుంది అన్న విషయానికి, అనుకూలంగా జరిగినప్పుడు ఎలా ఉంటుంది, కాన్షియస్ మైండ్ అనుకూలంగా జరిగినప్పుడు ఏ విధంగా ఉంటుంది, అర్థం చేసుకునే విధానంలో ఏ విధంగా ఉంటుంది, ఈ అన్నిటి కూడా ఏమనుకున్నాను సార్ అంటే మనసు ఎందులో అయినా పూర్తిగా మునిగిపోవద్దు. ఎందుకంటే మునిగిపోతే తర్వాత పని మర్చిపోతుంది. ఇక్కడ ఎంత అలర్ట్ గా ఉంటే, అంటే సమయస్ఫూర్తి తెలివితో ఉంటే అంత ఈ అన్నిటిలో మనం సరిగ్గా ఫర్ ఎగ్జాంపుల్, ఉండవచ్చు. మీరు నన్ను బాగా పొగుడుతున్నారు, అవును ఇప్పుడు ఈ ప్రెసెంట్ లో బాగా పొగుడుతున్నారు అనుకోండి, అది నిజమే అనుకోండి, మీరు నిజాయితీగానే మీరు మెచ్చుకుంటున్నారు. నేను దాంట్లో ఉండిపోకూడదు. అది అది నేను ఇంకా ఎదగడానికి, అంటే నా బాడీ లెవెల్లో నేను ఇంకా ప్రాక్టీస్ ఎక్కువ చేసుకోవడానికి ఉపయోగపడాలి. దాంట్లో డీప్ వెళ్ళిపోకూడదు అట్లా. లేదా మీ దగ్గర నేను అనుకున్నంత పాజిటివ్ నాకు రాలేదనుకోండి, అయినా సరే ఎమోషనల్ గా అక్కడనే ఇదైపోకూడదు. మళ్ళీ నా బాడీ లెవెల్లో నేను ఎక్కువ ప్రాక్టీస్ చేసుకోవడానికి నాకు ఉపయోగపడాలి. అది మునిగిపోలేదు అని మనం ఎప్పుడు వింటాం. మన యొక్క బాడీ లెవెల్లో మన ప్రాక్టీస్ పక్కకు పోయింది అంటే మునిగిపోయినట్టు ఎక్కడో. అవును. ఇక్కడ ఎంత అవేర్నెస్ తో, ఎంత సమయస్ఫూర్తితో, తెలివితో ఉంటే ఈ అన్నిట్లలో అంత కరెక్ట్ గా ఉండగలుగుతామని పని ఉంది సార్ నాకు అనిపించింది. అసలు ఇంకోసారి నేను స్కిల్ కలిగి ఉండాలి. అది ఏదైనా నేనే సర్చ్ చేసుకోవాలి, నేనే సాధించుకోవాలి, నన్ను నేను నమ్ముకోవాలి చెప్పి అది ఒకటి ఎంత దట్ ఈస్ ఫైనల్. అది కాన్షియస్ మైండ్ ఆ లెవెల్లో ఉందంటే సబ్ కాన్షియస్ అసలు ఎంత హెల్ప్ చేస్తుందంటే చాలా హెల్ప్. ఎవరికైనా హెల్ప్ చేస్తుంది. నెగిటివ్ గా ఉండి వాళ్ళని తిట్టాల్సిందే అని 10 సార్లు అనుకోండి, సబ్ కాన్షియస్ ఎట్లయినా సరే ఆ సందర్భాన్ని సక్సెస్ చేస్తుంది, తిట్టే సందర్భాన్ని తీసుకొస్తుంది. మార్కెటింగ్ అంటేనే బుద్ధి నైపుణ్యం సంబంధించి చెప్పిస్తారు ఈరోజు. మార్కెటింగ్ అంటే బుద్ధి నైపుణ్యంతో కూడుకున్నదని చెప్పినారు. అంతే. దానికి ఒక పెద్ద సంకల్పం పెట్టుకొని దాన్ని నెరవేర్చుకోవడం కోసం చిన్న చిన్న సంకల్పాలు చాలా సపోర్ట్ అవుతాయి చెప్పించారు. అది రియల్ గా సార్. అది ఒక పెద్ద సంకల్పం. ఆ చిన్న చిన్న సంకల్పాలే ఫెయిల్ అవ్వకుండా ఉండడానికి ఈ కాన్షియస్ మైండ్ కి ఇదంతా అవేర్నెస్ మనం చేస్తున్నాం. మనం ఇప్పుడు జ్ఞానం ఇచ్చామంటే టార్చ్ లైట్ ఇచ్చినట్టు, ఎక్కడెక్కడ మనం ఫెయిల్ అవుతుందో మనం వెంబడే చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ ఫెయిల్ అవుతున్నామని అనుకుంటే అది మనకి ప్రకృతి తెలియజేస్తుంది, మీరు ఇంకా ఈ పలానా విషయంలోకి మీరు కాన్షియస్ లెవెల్స్ పెంచుకోవాల్సి ఉంది అని. ఇంకొకసారి మా శెట్టి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇలా మీరు చెప్పిన దాంట్లో కాన్షియస్ మైండ్ గురించి మనం చాలా అలర్ట్గా ఉండాలనేది ఒకటి అర్థమైంది సార్.
అంటే ఒక ప్రెషర్ సిచ్యువేషన్ లో ఆ ప్రెషర్ ఏ సిచ్యువేషన్ లో క్రియేట్ అయింది, ఆ సిచ్యువేషన్ లో ఎలా కాన్షియస్ గా ఉండి వాటిని దూరం పెడుతున్నాము, ఎలా అలర్ట్ గా ఉంటున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నెక్స్ట్ లెవెల్ వర్క్స్ డిస్టర్బ్ కావద్దంటే మనం కాన్షియస్ గా అక్కడ ఉండడం చాలా ముఖ్యం. అయ్యో నాకు ఇది స్ట్రెస్ వచ్చింది అనే ఫోకస్ కాకుండా అది ఏ సిచ్యువేషన్ లో వచ్చింది, ఎందుకు వచ్చింది, దాన్ని కనిపెడుతూ దూరం పెట్టుకుంటూ మనకి ఏది ఉపయోగమో అక్కడ వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోవడం అనేది ముఖ్యం. ఇప్పుడు మనం ఒక 5-10 మినిట్స్ మనము బ్రెత్ వర్క్ చేసామంటే దేని గురించి? కాన్షియస్ మైండ్ గురించి. కాన్షియస్ ఈ బంగారు కొండను మంచిగా చూసుకోవడానికి, బలంగా చేయడానికి. అంతే. కాన్షియస్ మైండ్ ఆల్వేస్ హ్యాపీగా ఉండాలన్నారు. అంటే ఎండ్ రిజల్ట్ ఇచ్చే హ్యాపీనెస్ అసలైన హ్యాపీనెస్. హ్మ్. ఇంతకుముందు ఒక వీడియోలో ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. హ్మ్. ఆటో ఎక్కినప్పుడు 3-4 అడ్రస్లు చెప్తే ఆ డ్రైవర్ కన్ఫ్యూజ్ అవుతాడు. సేమ్ మన సబ్ కాన్షియస్ మైండ్ కూడా అలాంటిదే. హ్మ్. క్లారిటీ అనేది ముఖ్యం. ఎస్ ఎస్ అంతే. క్లారిటీ అనేది ఎప్పుడు ఆ కాన్షియస్ మైండ్ క్లారిటీగా ఉండి వర్క్ లోనే ఉంటే ఏ వర్క్ లో ఉంటున్నామో సబ్ కాన్షియస్ ఆహా మా బాస్ కి మా కాన్షియస్ మైండ్ కి ఇది అవసరం అన్నమాట అని దానికి సంబంధించి ఎలా ఫలవంతం చేయాలో అది 10 రోజుల తర్వాత అయినా ఎన్నో రోజుల తర్వాత అయినా సక్సెస్. మీరు అదే అన్నారు, సరికానిది చూడరాదు, సరికానిది వినరాదు, సరికానిది మాట్లాడకూడదు. అంతే ఎంత పాజిటివ్గా కలిగి ఉన్నాం, మైండే మాటలు. మూడు బాగాలేనప్పుడు సైలెంట్గా ఉండాలి. అంతే. ఈ సరి కానిది అనేది ఎవరు డిసైడ్ చేస్తారు? నాకు సరి అనేది అతనికి కాకపోవచ్చు. ఎవరు చెప్పాలి సరి అయింది సరి నీ సంకల్పమే చెప్పాలి. నీ సంకల్పం ఏది సరి అయింది ఏది సరికాదు అనేది ఇతను సరివైన వాడు వీళ్ళు సరైన వాళ్ళు అని ఎలా తెలుస్తుంది? నా సంకల్పానికి ఎవరు కోఆపరేట్ చేస్తుంటే అవన్నీ సంకల్పం. సో మనం ఇప్పుడు అలర్ట్గా ఉండాల్సింది కాన్షియస్ మైండ్ దగ్గరనే కాబట్టి కాన్షియస్ మైండ్ శక్తిని పెంచేది అలవాట్లే. ఆ అలవాట్లు ఏదైతే ఉపయోగపడుతుందో దాన్ని కంటిన్యూటీ చేస్తున్నామా లేదా అనేది చెక్ చేసుకోవాలి. కంటిన్యూ చేస్తేనే అలవాటు అంటాం. అలవాటు కంటిన్యూటీ చేయాలి. అసలు కంటిన్యూ చేస్తున్నామంటేనే అది అలవాటు అని అర్థం. అలవాట్లే ఆదాయాలు. ఇంకోటి అర్థం చేసుకోవడంలో కాన్షియస్ మైండ్ ఎలా ఉంది, సిచ్యువేషన్స్ విషయంలో, ఆ పర్సన్స్ విషయంలో. అర్థం అంతే. ఇప్పుడు నేను ఎలా అర్థం చేసుకుంటున్నాను, కోటంని ఎలా అర్థం చేసుకుంటున్నాను, లావణ్య మేడం ఎలా అర్థం ఈ ఎంత మోస్ట్ ఇంపార్టెంట్ అన్ని. అనుకూలంగా జరిగినప్పుడు మనం కూడా మనం రోజు కలిసే వాళ్ళతోటి మోస్ట్ రెస్పెక్టబుల్ గా ఉంటారు. నా 2 పిల్లలు రోజు నాకు కలుస్తూ ఉంటారు తెల్ల నుంచి. వాళ్ళతో ఎంత ప్రేమగా ఎంత రెస్పెక్ట్ గా వాళ్ళ అవసరం వాళ్ళకి. లేకపోతే వాళ్ళ ఇగో దెబ్బతింటది. వాళ్ళ కాన్షియస్ మైండ్ దెబ్బతింటది. చాలా అవసరం. నువ్వు చేయట్లేదు, నీకు ఏ పని చేత కావట్లేదు, అసలు ఇష్టం వచ్చి ధ్వంసం చేసి పడేయద్దు. అంతే. అట్లా మనం చాలా వీళ్ళ దగ్గరనే రోజు కలిసే వాళ్ళ దగ్గరనే నీలో నేను ఎంతో మార్పును కోరుకుంటున్నాను. నీ నీ యొక్క ఆనందమే నాకు. నువ్వు అజ్ఞానంతో ఆలోచించడం వల్ల మన యొక్క ఆనందానికి మనం దూరం అవుతున్నాము. మీరు ఆ మాటలే చాలా ముఖ్యమైనటువంటి ఈ త్రివిక్రమ్ మాటలన్నీ ఎక్కడో రోజు కలవనోళ్ళు దూరం ఉన్నాళ్ళు వాళ్ళ దగ్గర కాదు మాట్లాడాల్సింది. రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు మన యొక్క జీవితంలో భాగస్వాములు ఎవరెవరో, ఏ ఫ్రెండ్సో, ఏ కొలీగ్సో, ఏ మన ఫ్యామిలీ మెంబర్సో వాళ్ళతోటి మనం మాట్లాడాలి. అందరు చేసేది ఏంటంటే ఎవరైతే తరచుగా కలుస్తుంటారో దూరం వాళ్ళు తెచ్చుకొని మరి మంచి మంచి మాటలు మాట్లాడుతుంటాం. చాలా. ఎందుకంటే మార్కులు వేయాలి కాబట్టి. అంటే పరిచయమైనప్పుడు పరమాన్నంలా చూసి తర్వాత పాచిపోయిన అన్నంలాగా చూడడం అది కాదు. పరిచయమైనప్పుడు ఏ రెస్పెక్ట్ ఉందో ఆ తర్వాత కూడా అదే. కొన్ని పాటలు ఉంటాయి ఎప్పుడు వినాలనిపిస్తుంది, ఆ రకమైనది ఉండాలి. ఇందాక కూడా ఒక మాట మరి మీరు నోట్ చేసుకున్నారో లేదో, ముఖ్యంగా మన మీద ఆధారపడ్డ వాళ్ళకి, మనమే ధైర్యమైన వాళ్ళకి వాళ్ళ దగ్గర చాలా ఉండాలి. మన మీద ఆధారపడ్డ వాళ్ళు ఎవరు, మనమే ధైర్యం ఎవరికి, వాళ్ళ దగ్గర. ఓకేనా? మంచి విషయాలు కదా. ఓకే. మరి పెరల్ ఎగ్జిక్యూటివ్ లావణ్య మేడం ఒక 2 మాటలు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ టు వన్. ఎక్సలెంట్ సార్. ఇది మళ్ళీ కాన్షియస్, సబ్ కాన్షియస్, ఇంటలెక్ట్, బుద్ధి లెవెల్లో చాలా బాగా చెప్పారు సార్. ఈరోజు సంకల్పానికి వికల్పాలు ఉండకూడదు సార్. అది ఒక ఉన్నా సరే ఇంకా
అట్లా వెళ్ళిపోతూనే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే సార్, నేర్చుకున్నది వేరు, తెలుసుకున్నది వేరు. నేర్చుకుంటాం ఎప్పుడంటే ప్రాక్టీస్‌లో ఉన్నప్పుడే నేర్చుకుంటాం. అది ఎప్పుడైతే ఇంటలెక్ట్ లెవెల్‌లో వెళ్తదో అది మనకి వండర్ఫుల్. ఈ మాట లాస్ట్ మాట ఇంటలెక్ట్ లెవెల్లో వెళ్ళాలి అని అంటే బాడీ లెవెల్లో వర్క్ చేయాలి. పదే పదే చేసి సీనియర్స్ చక్కగా ఏ జోన్లో ఎంత జరుగుతుంది, ఎవరి దగ్గర జరుగుతుంది, ఎన్టీపీసీ ఎలా జరుగుతుంది, ఇలా వాళ్ళు ఎంత వర్క్లో చేస్తుండడం వల్ల వాళ్ళకి మంచి అవేర్నెస్ వస్తుంటుంది టీంల మీద, ఆ గైడెన్స్ మీద. సో వాళ్ళకేంటి ఈ థర్డ్ లెవెల్లో బాడీ లెవెల్లో జరిగేది సారం అంతా ఇంటలెక్ట్ లెవెల్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఎక్సలెన్స్ వస్తుంది అక్కడ. వీళ్ళు ఎరుకగా చాలా అవేర్నెస్ తో ఉన్నారు సార్ మీరు. ఎట్లా అంటే ఇది ప్రాక్టీస్ చేయడం వల్ల. ఇది ప్రాక్టీస్ చేయకపోతే, నిరంతరం ప్రాక్టీస్ లో లేకపోతే ఈ ఇంటలెక్ట్ లెవెల్ మేడం ఆ పదం చూడండి, ఆ లెవెల్ వరకు చేరుకోవాలి. పైన పోసినటువంటి వాటర్ ఫిల్టర్ లో పైన పోసిన వాటరే నెమ్మదిగా కిందికి దిగినట్టు, దాన్ని మనం స్వీకరించినట్టు, పైన చేసిన ప్రాక్టీసే ఇంటలెక్ట్ లెవెల్లో మనం ఆ స్కిల్ ని మనం ఎంజాయ్ చేస్తాం, ఆ ఎక్సలెన్స్ ని. దాన్ని ఎకానమీగా మార్చుకుంటాం. ఇది ఇండస్ వివా ఎగ్జిక్యూటివ్ కి ఇది అవసరము. ఇండస్ వివా డైమండ్ కి ఇది అవసరము. ఓకే, రైట్. మనం ఒక్కసారి ఇటు 10 తీసుకొని కొద్దిసేపు ఒక 40 1 2 3 అనుకుంటూ 40, ఆ తర్వాత 40 to 1 ఈ మన బ్రీతింగ్ తోటి శృతిలో కనుక ఉంచగలిగితే ఇంకా సూపర్. మనం ఒక 40 శ్వాసలు కడుపు నిండుగా తీసుకోవాలి, స్లోగా వదిలేయాలి. ఇట్లా వేలుతోటి ఇట్లా హోల్డ్ చేసినప్పుడేమో సౌండ్ రావాలి, తర్వాత వేలు తీసేసి ఇట్లా కూర్చున్నప్పుడు నో సౌండ్. ఇది ఒక్కటి మెయింటైన్ చేయొచ్చు. ఇట్లా హాయిగా కడుపు నిండుగా శ్వాస ఊపిరితిత్తులు తీసుకునేటప్పుడు ఎంత సౌండ్ వస్తే అంత మంచిది. తర్వాత సైలెన్స్. చిన్న ప్రాక్టీస్. నేను ఈ వయసులో ఎప్పుడు చేయాలన్నా అని అనుకోవద్దు. శరీరము పెద్ద కావచ్చు కానీ మనసు చిన్నదే. ఇప్పుడే మీ సబ్ కాన్షియస్ ఒక ఆటోమేటిక్ మోడ్లో తన పని తాను చేసుకుని వెళ్ళిపోతుంది. ఉదాహరణకి మీ బైక్లో ఏదో ప్రాబ్లం వచ్చి ఆగిపోయింది, మీరు మెకానిక్ దగ్గరికి తీసుకువెళ్ళారు. మెకానిక్ ఆ బైక్ మొత్తాన్ని పరీక్షించి ఒక చిన్న పార్ట్, అంటే ఒక 20 రూపాయలు విలువ ఉండే ఒక చిన్న పార్ట్ పోయింది అని కనుక్కొని ఆ పార్ట్ని కొత్త పార్ట్తో రీప్లేస్ చేశాడు. కానీ మీకు బిల్ మాత్రం 100 రూపాయలు వేశాడు. అప్పుడు మీకు కోపం వచ్చి ఆ పార్ట్ 20 రూపాయలే కదా, ఎందుకు 100 రూపాయలు వేసావు అని అడిగితే అతను స్లోగా చెప్తాడు, పార్ట్ 20 రూపాయలే సార్, కానీ అసలు ప్రాబ్లం ఏమిటో తెలుసుకుని చేశాను కాబట్టి సర్వీస్కి గాను 80 రూపాయలు వేశాను అని చెప్తాడు. ఇలాగే మన సబ్ కాన్షియస్ కూడా ఈ మెకానిక్ లాంటిది. దానికి నువ్వు ఎలా పని చేయాలో చెప్పాల్సిన అవసరం లేదు. నీ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటో అదే ఫైండ్ అవుట్ చేస్తుంది. నేను కోపం చూపించడం కన్నా పాఠం నేర్చుకున్నాను అని వదిలేస్తాను. కుళ్ళుకుంటాం కన్నా మెచ్చుకుంటాకి ఇష్టపడతాను. ఆందోళన చెందడం కన్నా పాజిటివ్గా పని చేస్తాను. అనుమానం కన్నా నమ్మకానికి పెద్దపీట వేస్తాను. ఎంత ప్రశాంతంగా ఉంటే అంత బలవంతుణ్ణి అవుతున్నాను. నా లోపల ఉండే ఈ ప్రశాంతత నా జీవితంలో నాకు కావాల్సిన ప్రోగ్రెస్ని ఇస్తుంది. నా జాగ్రత్తలు చూసుకుంటాం, నన్ను నేను ప్రేమించడం స్వార్థం అవ్వదు. నా దగ్గర లేనిదే నేను వేరే వారికి ఏమీ ఇవ్వలేను. నా జీవితం బాగున్నప్పుడే నేను వేరే వారికి ఉపయోగపడగలను. నా శరీరం ఆరోగ్యంగా ఉంది. నా మైండ్ బ్రిలియంట్గా ఆలోచిస్తుంది. నా ఆత్మ చాలా ప్రశాంతంగా ఉంది. నా ఆత్మ నన్ను సరైన దారిలో తీసుకువెళ్తుంది. నాకు ఏది కావాలి, ఏది అక్కర్లేదు అని ఆలోచిస్తూ నేను ముందుకు వెళ్తున్నాను. నేను బెటర్గా ఉన్నాను అని ఆలోచించడమే కాదు, నన్ను నేను బెటర్ చేసుకుంటాకి కావాల్సిన పనులన్నీ చేస్తున్నాను.
నేను బెంగతో నిరాశతో ఉండటం కంటే కృతజ్ఞతగా ఉండటానికే ఇష్టపడతాను. అప్పుడే నేను ఏం చేయగలను అనే ఆలోచన పెరుగుతుంది. ఏదో అడవిని సైతం వెలుగు కదా, ఎల్లలు లేని చల్లని గాలి అందరి కోసం అందును కాదా, ప్రతి మదిని లేపే ప్రభాత రాగం, పదే పదే చూపే ప్రధాన మార్గం, ఏది సొంతం కోసం కాదను సందేశం, పంచే గుణమే పోతే ప్రపంచమే శూన్యం, ఇది తెలియని మనుగడ కథ, దిశ నెరుగని గమనము కథ, తరలి రాద తనే వసంతం, వెన్నెల దీపం కొందరిలా అడవిని సైతం వెలుగు కదా, ఎల్లలు లేని చల్లని గాలి అందరి కోసం అందును కాదా, ప్రతి మదిని లేపే ప్రభాత రాగం, పదే పదే చూపే ప్రధాన మార్గం, ఏది సొంతం కోసం కాదను సందేశం, పంచే గుణమే పోతే ప్రపంచమే శూన్యం, ఇది తెలియని మనుగడ కథ, దిశ అక్కర్లేదు అని ఆలోచిస్తూ నేను ముందుకు వెళ్తున్నాను. వసంతం, వెన్నెల దీపం కొందరిలా నేను బెటర్గా ఉన్నాను అని ఆలోచించడమే కాదు, నన్ను నేను బెటర్ చేసుకుంటాకి కావాల్సిన పనులన్నీ చేస్తున్నాను. నేను బెంగతో నిరాశతో ఉండటం కంటే కృతజ్ఞతగా ఉండటానికే ఇష్టపడతాను. అప్పుడే నేను ఏం చేయగలను అనే ఆలోచన పెరుగుతుంది. ఏదో జరిగితేనే ఆనందం సంతోషం రావు. ఈ నిమిషంలో ఆనందం ఉంది. నేను అనుకున్న పని చేసుకుంటూ వెళ్ళిపోతే ప్రతి నిమిషంలో సంతోషం ఉంది. ఈ ఎఫర్మేషన్స్ ప్రతి ఒక్కరికి జనరల్ లైఫ్లో ఉపయోగపడతాయి.